నమః. యథార్థ గీత శ్రీమద్భగవద్గీత ఉపసంహారం. సాధారణంగా వ్యాఖ్యానాలలో లోకులు క్రొత్తదనం గురించి వెతుకుతారు. కాని వాస్తవానికి సత్యం సత్యమే. అది కొత్తది కాదు, మరియు పాతబడదు. కొత్త వార్తలు వార్తాపత్రికల్లో ముద్రించబడతాయి. అవి మరణాలు, జననాలకు సంబంధించిన సంఘటనల వివరాలు. సత్యం అపరివర్తనశీలం. మరి ఎవరైనా ఇంకోటేం చెప్పగలరు? అలా కాకుండా చెప్పాడే అనుకుంటే అతను బ్రహ్మప్రాప్తి పొందలేదు. సాధన చేస్తూ ఆ లక్ష్యం వరకు చేరుకున్న ప్రతి మహాపురుషుడు ఒకటే మాటంటాడు: అతను సమాజంలో భేదాలు సృష్టించలేడు. అలా కాకుండా భేదాలు సృష్టించేటట్లయితే అతను జ్ఞానాన్ని పొందలేదని రుజువవుతుంది. శ్రీకృష్ణుడు కూడా అదే సత్యాన్ని చెబుతాడు. సత్యాన్ని చూసిన, పొందిన పూర్వపు మనుషులు మరియు భవిష్యత్తులో పుట్టబోయే మహాపురుషులు కూడా ఇదే మాటన్నారు అంటారు. మహాపురుషులు మరియు వారి కార్యప్రణాళిక. మహాపురుషులు ప్రపంచంలో సత్యం పేరుతో వ్యాపించి ఉన్న సత్యంలాగా కనిపించే దురాచారాలను నశింపజేసి కళ్యాణ పథాన్ని సంస్కరిస్తారు. ఆ మార్గం కూడా ప్రపంచంలో మొదటి నుంచి ఉన్నదే. కాని దానికి సమాంతరంగా దానిలాగే కనిపించే అనేక మార్గాలు ప్రచలితమైపోతాయి. వాటిలో నుంచి సత్యాన్ని వేరు చేయడం కష్టసాధ్యమైపోతుంది. వాస్తవానికి సత్యం ఏది? మహాపురుషులు సత్యంలో స్థితులవ్వడం చేత వాటిలో సత్యాన్ని గుర్తిస్తారు, దానిని నిర్ణయిస్తారు. ఆ సత్యం వైపుకు అభిముఖులు కావడానికై సమాజాన్ని ప్రేరేపిస్తారు. ఇదే రాముడు చేశాడు, మహావీరుడు చేశాడు, ఇదే బుద్ధ మహాత్ముడు చేశాడు, ఇదే యేసు చేశాడు, ఇదే ప్రయత్నం మహమ్మదు చేశాడు, కబీర్, గురునానక్ మొదలగు వారందరూ ఇదే చేశారు. మహాపురుషులు నిర్వాణం చెందిన తర్వాత వారి అనుయాయులు వారు చూపిన మార్గంపై నడవక అతని జన్మస్థలాన్ని, మృత్యుస్థలాన్ని మరియు అతను మెట్టిన స్థలాన్ని పూజించడం మొదలు పెడతారు. క్రమంగా వారు అతని మూర్తిని స్థాపించి పూజించడం మొదలు పెడతారు. ఆరంభంలో శిష్యులు ఆయనకు సంబంధించిన స్మృతులనే ఆకళింపు చేసుకుంటారు. కాని ఆ తరువాత కాలంలో భ్రమలో పడిపోతారు. అదే భ్రమ రూఢిగా, సంప్రదాయంగా మార్పు చెందుతుంది. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు కూడా తన సమకాలీన సమాజంలో సత్యం పేరిట పేరుకుపోయిన ఆచార వ్యవహారాలను ఖండించి సమాజాన్ని ప్రశస్త పథంపై నిలబెట్టాడు. అధ్యాయం 2 శ్లోకం 16లో అతను ఇలా అన్నాడు: అర్జున, అసత్య వస్తువుకు అస్తిత్వం లేదు. సత్యానికి 3 కాలాల్లోనూ లోపం లేదు. భగవంతుణ్ణైన కారణంగా నేను మాత్రమే చెప్పడం లేదు. కాని ఈ తేడాను తత్వదర్శకులు చూశారు. అదే నేను కూడా చెప్పబోతున్నాను. 13వ అధ్యాయంలో అతను క్షేత్రజ్ఞులను ఇదే ప్రకారంగా వర్ణించాడు. ఇదే ఋషి బిర్బహుధా గీతం, ఋషుల ద్వారా కూడా చెప్పబడింది. 18వ అధ్యాయంలో త్యాగం మరియు సన్యాసం యొక్క తత్వాన్ని వివరిస్తూ అతను 4 అభిప్రాయాలలో నుంచి ఒక దానిని గ్రహించి దానిని సమర్థించాడు. సన్యాసం. శ్రీకృష్ణుడి కాలంలో అగ్నిని ముట్టుకోని వారు చింతనని కూడా వదిలివేసి యోగులమని, సన్యాసులమని చెప్పుకునే వారి సంప్రదాయాలు పెచ్చుమీరిపోయాయి. వీటిని ఖండిస్తూ అతను జ్ఞాన మార్గం మరియు భక్తి మార్గం 2 మార్గాలలో ఎందులోనూ కూడా కర్మను వదిలివేసే విధానం లేదు అని స్పష్టం చేశాడు. కర్మను చేయవలసింది. కర్మను చేస్తూ చేస్తూ సాధన ఎంత సూక్ష్మమైపోతుందంటే సమస్త సంకల్పాలు లేకుండా పోతాయి. అదే పూర్ణ సన్యాసం.
మధ్యలో సన్యాసం పేరుతో ఏదీ లేదు. కేవలం క్రియలను త్యజించటం వలన కాని, అగ్నిని ముట్టుకోకపోవడం వలన కాని ఎవరూ సన్యాసులు కారు, యోగులు కారు. ఈ విషయాన్ని 2, 3, 5, 6 మరియు విశేషంగా 18వ అధ్యాయాలలో గమనించవచ్చు. కర్మ. ఇలాంటి భ్రాంతియే కర్మకు సంబంధించిన విషయంలో కూడా లభిస్తుంది. 2వ అధ్యాయం 39వ శ్లోకంలో అతను ఇలా అన్నాడు: అర్జున, ఇప్పటి వరకు ఈ విషయం సాంఖ్యయోగ సందర్భంలో చెప్పబడింది. ఇప్పుడు దీనినే నువ్వు నిష్కామ కర్మ విషయంలో విను. దీనితో యుక్తుడవైతే నీవు కర్మల బంధాన్ని చక్కగా నాశనం చెయ్యగలుగుతావు. దీని స్వల్ప ఆచరణ కూడా జన్మ మరణాలనే మహాభయం నుంచి ఉద్ధరించేదవుతుంది. ఈ నిష్కామ కర్మలో నిశ్చయించబడిన క్రియ ఒక్కటే, బుద్ధి ఒక్కటే, దిశ కూడా ఒక్కటే. కాని అవివేకుల బుద్ధి అనంత శాఖలు కలిగి ఉంటుంది. కాబట్టి వారు కర్మ పేరు మీద అనేక క్రియలను విస్తరింపచేసుకుంటారు. అర్జున, నువ్వు నియత కర్మ చెయ్యి. అంటే క్రియలు చాలా ఉన్నాయి, అవి కర్మలు కావు. కర్మ ఏదో ఒక నిర్ధారించబడిన దిశ. కర్మ ఎలాంటి వస్తువంటే అది జన్మ జన్మాంతరాల నుంచి వస్తున్న శరీరాల యాత్రను అంతమొందిస్తుంది. ఒక్క జన్మనైనా ఎత్తవలసి వస్తే యాత్ర ముగిసినట్లు ఎలా చెప్పగలుగుతాం? యజ్ఞం. ఆ నియత కర్మ ఏమిటి? శ్రీకృష్ణుడు స్పష్టం చేసిందేమిటంటే, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః. అర్జున, యజ్ఞం యొక్క ప్రక్రియే కర్మ. ఇదిగాక లోకంలో ఏం చేసినా అది లోకం యొక్క బంధమే కాని కర్మ కాదు. కర్మ ఈ సంసార బంధం నుంచి మోక్షాన్నిప్పిస్తుంది. ఇప్పుడు దేనినైతే చెయ్యడం వలన కర్మ సంపన్నమవుతుందో ఆ యజ్ఞం ఏమిటి? 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు 13, 14 రకాలుగా యజ్ఞం యొక్క వర్ణన చేశాడు. అవన్నీ కలిపి పరమాత్మునిలో ప్రవేశం ఇప్పించే విశిష్ట విధాన చిత్రణ యోగం యొక్క క్రియ. అది శ్వాసచే, ధ్యానంచే, చింతన మరియు ఇంద్రియ సంయమనం ఇత్యాదులచే సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు ఇది కూడా స్పష్టం చేశాడు. భౌతిక ద్రవ్యాలతో ఈ యజ్ఞానికి ఏ విధమైన సంబంధమూ లేదు. భౌతిక ద్రవ్యాలతో చెయ్యబడే యజ్ఞం అత్యల్పమైంది. మీరు కోట్ల విలువ చేసే హోమం చేసినా సరే సంపూర్ణ యజ్ఞం మనస్సు మరియు ఇంద్రియాల అంతఃక్రియలచే సిద్ధిస్తుంది. పూర్తయినప్పుడు ఈ యజ్ఞం దేనినైతే సృష్టిస్తుందో ఆ అమృతతత్వాన్ని తెలుసుకునే పేరే జ్ఞానం. ఆ జ్ఞానామృతాన్ని త్రాగే యోగి సనాతన బ్రహ్మలో ప్రవేశం పొందుతాడు. దేనిలో ప్రవేశం పొందాలో అది పొందినప్పుడు అట్టి పురుషునికి కర్మ చేయడం వలన కలిగే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఆ కర్మ అంతా సాక్షాత్కార సహితమైన జ్ఞానంలో లీనమైపోతుంది. కర్మ చేయడమనే బంధం నుంచి అతను ముక్తుడైపోతాడు. ఈ ప్రకారంగా నిర్ధారితమైన యజ్ఞానికి కార్యరూపునివ్వడమే కర్మ. కర్మ అంటే అసలైన అర్థం ఆరాధన. ఈ నియత కర్మ, యజ్ఞార్థ కర్మ లేక తదర్థ కర్మగాక గీతలో ఇంకే కర్మను గురించి వర్ణన లేదు. దీనిని గురించి శ్రీకృష్ణుడు మరీ మరీ వివరణ ఇచ్చాడు. 6వ అధ్యాయంలో దీనినే కార్యం కర్మ అన్నాడు. 16వ అధ్యాయంలో ఇలా అన్నాడు: కామక్రోధలోభాలను వదిలివేసినప్పుడే ఆ కర్మ ప్రారంభమవుతుంది. అదే పరమశ్రేయాన్ని కలిగిస్తుంది. సంసారిక కర్మలలో ఎవరెంత తలమునకలై ఉంటారో వారి వద్ద కామక్రోధలోభాలు అంతే ఎక్కువగా ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి. ఈ నియత కర్మకే అతను శాస్త్ర విధానోక్త కర్మ అని పేరు పెట్టాడు. గీత ఒక పరిపూర్ణ శాస్త్రం.
అన్నింటినీ మించిన శాస్త్రం వేదం, వేదాల సారం ఉపనిషత్తులు. వాటన్నింటి సారాంశమే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ప్రవచించిన గీత. 17, 18 అధ్యాయాల్లో కూడా శాస్త్ర విధిచే నిర్ధారిత కర్మ, నియత కర్మ, కర్తవ్య కర్మ మరియు పుణ్యకర్మ అంటూ తెలియపరిచి అతను మరీ సిద్ధాంతీకరించిందేమిటంటే నియత కర్మ పరమ కళ్యాణాన్ని చేకూర్చేది అని. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇంత గట్టిగా చెప్పినా కూడా మీరు ఆ నియత కర్మను చెయ్యకుండా, శ్రీకృష్ణుడు చెప్పింది వినకుండా తలాతోకాలేని కల్పనలు చేసుకుని ప్రపంచంలో ఏం చేసినా కూడా అది కర్మే అవుతుందని అనుకుంటారు. ఉదాహరణకి ఏదీ విడిచిపెట్టనవసరం లేదు. కేవలం ప్రతిఫలాన్ని ఆశించకు. అదే నిష్కామ కర్మయోగం అంటే. కర్తవ్య భావనతో చెయ్యి. అదే కర్తవ్య యోగం. ఏదైనా చెయ్యండి, నారాయణుడికి సమర్పిస్తే సమర్పణ యోగం అయిపోతుంది. ఈ ప్రకారంగానే యజ్ఞం పేరు ఉచ్చరించగానే మనం భూతయజ్ఞం, పితృయజ్ఞం, పంచయజ్ఞం, విష్ణువు నిమిత్తం చేయబడిన యజ్ఞం అంటూ కల్పించుకుంటాం. దానిలో స్వాహా చేర్చి నిలబడిపోతాం. శ్రీకృష్ణుడే గనక స్పష్టంగా చెప్పి ఉండకపోతే మనం ఏవైనా చెయ్యొచ్చు. అతను చెప్పి ఉంటే గనక ఏం చెప్పాడో దాన్ని మనం ఒప్పుకోవాలి కదా. కాని మనం ఒప్పుకోలేం. ఆనవాయితీగా వస్తున్న ఎన్నో ఆచార వ్యవహారాలు, పూజా పద్ధతులు మన మస్తిష్కాన్ని ఆవరించుకుని ఉన్నాయి. బయటి వస్తువుల్ని మనం అమ్మేసి పారిపోగలం. కాని ఈ ఆనవాయితులు మన మస్తిష్కంలో ఉండిపోయి మనతో బాటే వస్తాయి. శ్రీకృష్ణుని మాటల్ని కూడా మనం ఆనవాయితులకు అనుగుణంగానే గ్రహిస్తాం. గీత అత్యంత సులభంగా బోధపడే సరళమైన సంస్కృతంలో ఉంది. మీరు తెలుగు అనువాదాన్ని తీసుకున్నా సందేహం మాత్రం ఉండదు. ఇదే ప్రయత్నం ఈ పుస్తకంలో చెయ్యబడింది. యుద్ధం, యజ్ఞం మరియు కర్మ, ఈ రెండింటినీ యథార్థంగా అర్థం చేసుకోగలిగితే యుద్ధం, వర్ణ వ్యవస్థ, వర్ణ సంకరం, జ్ఞానయోగం, కర్మయోగం, క్లుప్తంగా గీత అంతా మీకు అర్థమైపోతుంది. అర్జునుడు యుద్ధం చెయ్యకూడదనుకున్నాడు. అతను విల్లంబులను వదిలేసి రథం వెనుక భాగంలో కూర్చుండిపోయాడు. కాని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఒక కర్మ గురించి నేర్పి కర్మను సమర్థించడమే కాక అర్జునుణ్ణి ఆ కర్మ మార్గంపై నడిపించాడు. యుద్ధం జరిగింది. ఇందులో సందేహం లేదు. గీతలో 15, 20 శ్లోకాలలో మళ్లీ అర్జున, నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పబడింది. కాని ఒక్క శ్లోకం కూడా బయటి చంపటం, నరకడాలను సమర్థించలేదు. ఎందుకంటే ఏ కర్మ సమర్థించబడిందో అది నియత కర్మ. అది ఏకాంత ప్రదేశంలో ఉండటం వలన చిత్తాన్ని అన్ని వైపుల నుంచి కూడగట్టుకుని వచ్చి ధ్యానంలో నిమగ్నం కావడం వలన సాధ్యపడుతుంది. కర్మస్వరూపం ఇదే అయినప్పుడు చిత్తం ఏకాంతంలో, ధ్యానంలో ఉన్నప్పుడు యుద్ధమెలా సాధ్యపడుతుంది? గీతలో చెప్పబడిన కళ్యాణం యుద్ధం చేసేవారికే అయితే మీరు గీతను వదిలిపెట్టండి. అర్జునుడికిలాగే మీ ముందు యుద్ధ పరిస్థితులు లేవు కదా. వాస్తవానికి ఆ పరిస్థితులు ఆనాడు కూడా ఉన్నాయి, నేటికి కూడా ఇలాగే ఉన్నాయి. చిత్తాన్ని అన్ని వైపుల నుంచి కూడగట్టుకుని వచ్చి హృదయదేశంలో ధ్యానం చేయ మొదలు పెడితే కామ, క్రోధ, రాగద్వేషాది వికారాలు చిత్తాన్ని ఏకాగ్రంగా ఉండనివ్వవు. ఆ వికారాలతో సంఘర్షించడమే, వాటిని అంతం చెయ్యడమే యుద్ధం. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కాని వాటి వలన లోక కళ్యాణం కాదు, వినాశనం జరుగుతుంది. దానిని శాంతి అనుకోండి, పరిస్థితులు అనుకోండి, ఇంకే రకమైన శాంతి ఈ ప్రపంచంలో దొరకదు.
ఆత్మ తన శాశ్వత తత్వాన్ని పొందినప్పుడే శాంతి దొరుకుతుంది. ఇదే ఏకైక శాంతి. దీని తరువాత అశాంతి లేదు. కాని ఈ శాంతి సాధనా గమ్యం. దానికోసమే నియత కర్మ అనే విధానం. వర్ణం. ఆ కర్మనే 4 వర్గాలుగా విభజించడమైంది. చింతన అందరూ చేస్తారు. కాని కొందరు శ్వాస ప్రశ్వాసల గతిని అదుపు చేయడంలో సమర్థులైతే, కొందరు ఆరంభంలో 2 గంటలు చింతన చేసినా సరే 10 నిమిషాలు కూడా సాధించుకోలేరు. ఇలాంటి స్థితిలో గల అల్పజ్ఞుడైన సాధకుడు శూద్రశ్రేణికి చెందినవాడు. అతను స్వాభావికమైన సామర్థ్యానికి అనుగుణంగా పరిచర్య అంటే సేవతోనే కర్మ ప్రారంభించాలి. క్రమంగా వైశ్య, క్షత్రియ, విప్రశ్రేణుల సామర్థ్యం అతని స్వభావంలో రూపుదిద్దుకుంటుంది. అతను పురోగమిస్తూ పోతాడు. కాని ఆ బ్రాహ్మణ శ్రేణి కూడా దోషయుక్తమైనది. ఎందుకంటే అతను ఆ బ్రహ్మకు వేరుగా ఉన్నాడు. కాని ఆ బ్రహ్మలో ప్రవేశం పొందిన పిదప అతడు బ్రాహ్మణుడుగా కూడా ఉండడు. వర్ణం అంటే అర్థం ఆకృతి. ఈ శరీరం మీ ఆకృతి కాదు. మీ ప్రవృత్తి ఎలా ఉంటుందో మీ ఆకృతి కూడా అలాగే ఉంటుంది. శ్రీకృష్ణుడు ఎలా అంటాడు, అర్జున, పురుషుడు శ్రద్ధామయుడు. కాబట్టి ఎక్కడో అక్కడ అతని శ్రద్ధ ఉంటుంది. ఆ పురుషుని శ్రద్ధ ఎలాంటిదో అతడు కూడా అలాంటివాడే. ఎలాంటి ప్రవృత్తో అలాంటివాడే ఆ పురుషుడు. వర్ణం అనేది కర్మ సామర్థ్యం యొక్క ఆంతరిక కొలమానం. కాని లోకులు నియత కర్మను వదిలిపెట్టి సమాజంలో జన్మ ఆధారంగా జాతులనే వర్ణంగా భావించి జీవన విధానాన్ని నిర్ణయించారు. అది ఒక సామాజిక వ్యవస్థ మాత్రమే. వారు కర్మ యొక్క యథార్థ రూపాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని డొల్లపోయిన తమ సామాజిక మర్యాదలని, జీవన సాధనాలని రక్షించుకున్నారు. తరువాతి కాలంలో వర్ణ నిర్ధారణకు జన్మమే ఆధారమైంది. అది సరైనది కాదు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, 4 వర్ణాలను నేను సృష్టించాను. అంటే భారతదేశానికి బయట సృష్టి లేదా? మిగిలిన చోట్లలో ఈ జాతుల అస్తిత్వం కూడా లేదే. భారతదేశంలోని దీని అంతర్గతంగా లక్షల జాతులు, ఉపజాతులు ఉన్నాయి. అంటే శ్రీకృష్ణుడు మనుష్యులను విభజించాడా? లేదు. గుణకర్మ విభాగశః. గుణాలు ఆధారంగా కర్మలు విభజించబడ్డాయి. కర్మాణి ప్రవిభక్తాని. కర్మ విభాజించబడింది. కర్మ అర్థమైతే వర్ణం అర్థమైపోతుంది. వర్ణం అర్థమైపోతే వర్ణసంకరం యొక్క యథార్థ రూపాన్ని మీరు అర్థం చేసుకోగలరు. వర్ణసంకరం. ఈ కర్మపథంలో పతనమవ్వడమే వర్ణసంకరం. ఆత్మ యొక్క శుద్ధమైన వర్ణం పరమాత్మ. అందులో ప్రవేశం ఇప్పించే కర్మ చేయడం మానుకుని ప్రకృతిలో మిళితమవ్వడమే, కలిసిపోవడమే వర్ణసంకరం. శ్రీకృష్ణుడు స్పష్టం చేసిందేమిటంటే, కర్మ చేయకుండా ఆ స్వరూపాన్ని ఎవ్వరూ పొందలేరు. బ్రహ్మప్రాప్తి పొందిన మహాపురుషుడికి కర్మ చేయడం వలన లాభమూ లేదు, వదిలివేయడం వలన హాని లేదు. అయినా గాని లోకహితానికై వారు ఆ కర్మను ఆచరిస్తారు. ఆ మహాపురుషుల వలనే నాకు కూడా పొందయోగ్యమైన ఏ వస్తువు అప్రాప్తంగా లేదు. అయినా కూడా నేను తరువాతి వారి హితాన్ని కోరుకుంటూ కర్మలను ఆచరిస్తాను. నేను గనక కర్మ చెయ్యకపోతే అందరూ వర్ణసంకరం పాలైపోతారు. స్త్రీలు చెడిపోవడంచే వర్ణసంకరం గురించి వినడమైంది. కాని ఇక్కడ శ్రీకృష్ణుడంటాడు, స్వరూపస్థుడైన మహాపురుషుడు కర్మ చెయ్యకపోతే అప్పుడు లోకం వర్ణసంకరమైపోతుంది.
ఆ మహాపురుషుని అనుకరించి ఆరాధనను ఆపివేసిన వారు ప్రకృతిలో దారి తప్పిపోతారు, వర్ణసంకరమైపోతారు. కర్మను ఆచరిస్తే ఆ పరమ నైష్కర్మ్య స్థితిని మరియు తమ శుద్ధ వర్ణమైన పరమాత్ముని పొందవచ్చును. జ్ఞానయోగం మరియు కర్మయోగం. కర్మ ఒక్కటే, నియత కర్మ ఆరాధన. కాని దానిని ఆచరించే దృక్పథాలు రెండు. తమ శక్తిని అర్థం చేసుకుని లాభనష్టాల నిర్ణయం తీసుకుంటూ ఈ కర్మను ఆచరించటం జ్ఞానయోగం. ఈ మార్గంలో సాధకుడు తెలుసుకునేదేమిటంటే, ఈరోజు నా స్థితి ఇది, మున్ముందు ఈ భూమికలోకి పరిణతుడనవుతాను, చివరికి నా స్వరూపాన్నే పొందుతాను. ఈ భావనతో కర్మలో ప్రవృత్తుడవుతాడు. తన స్థితి పట్ల జ్ఞానాన్ని ఉంచుకుని నడుస్తాడు. కాబట్టి జ్ఞానమార్గ సాధకుడు అనబడతాడు. సమర్పణ భావంతో పాటు అదే కర్మలో ప్రవృత్తమవడం, లాభనష్టాల నిర్ణయాన్ని ఇష్టదైవంపై వదిలివేసి నడవటం నిష్కామ కర్మయోగం, భక్తి మార్గం. ఇద్దరికీ ప్రేరకుడు సద్గురువే. ఒకే మహాపురుషుని వద్ద నేర్చుకుని ఒకడు స్వావలంబుడై కర్మలో ప్రవృత్తుడవుతాడు. రెండవవాడు అతని వద్ద నేర్చుకుని అతనిపైనే ఆధారపడి కర్మలో ప్రవృత్తుడవుతాడు. తేడా ఇంతే. కాబట్టి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: అర్జున, సాంఖ్యం ద్వారా ఏ పరమసత్యం లభిస్తుందో అదే పరమసత్యం నిష్కామ కర్మయోగం ద్వారా కూడా లభిస్తుంది. ఎవరైతే రెండింటినీ ఒకటిగా చూస్తాడో అతనే యథార్థాన్ని చూస్తాడు. ఇద్దరికీ క్రియను నేర్పించే తత్వదర్శకుడు ఒక్కడే, క్రియ కూడా ఒక్కటే, ఆరాధన కూడా ఒక్కటే. కోరికలను ఇద్దరూ వదిలివేస్తారు. పరిణామం కూడా ఒక్కటే. కేవలం కర్మ చేసే దృక్పథాలే వేరు. ఒకే పరమాత్ముడు. నియత కర్మ అనేది మనస్సు మరియు ఇంద్రియాల నిర్ధారిత అంతఃక్రియ. కర్మస్వరూపం ఇదే అయినప్పుడు బయట గుళ్ళు, మసీదులు, చర్చిలు కట్టి దేవీ దేవతల విగ్రహాలను లేక ప్రతీకలను పూజించటం ఎంతవరకు సమంజసమైనది? భారతదేశంలో హిందువులనబడే సమాజం వాస్తవానికి వారు సనాతన ధర్ములు. వారి పూర్వులు పరమసత్యాన్ని శోధించి దేశ విదేశాలలో దాని ప్రచారం చేశారు. ఆ పదంపై నడిచేవారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే సనాతన ధర్ములే. ఇంత గౌరవప్రదమైన హిందూ సమాజం కోరికలకు లోబడిపోయి వివిధ భ్రాంతులలో పడిపోయింది. శ్రీకృష్ణుడంటాడు: అర్జున, దేవస్థానంలో దేవతలనే పేరుగల ఏ శక్తి లేదు. దేని పట్లనైతే మనుష్యుని శ్రద్ధ ఏర్పడుతుందో దాని వెనుక నేనే ఉండి ప్రతిఫలాన్నిస్తాను. అతని శ్రద్ధను బలపరుస్తాను. ఎందుకంటే నేనే సర్వత్రా ఉన్నాను. కాని అతని ఆ పూజ అవిధిపూర్వకమైనది. దాని ఫలం నశించినటువంటిది. కోరికలచే ఎవరి జ్ఞానమైతే అపహరించబడిందో అట్టి మూఢబుద్ధిగల వారు అన్యదేవతలను పూజిస్తారు. సాత్వికులు దేవతలను పూజిస్తారు. రాజస గుణం గలవారు యక్షులను, రాక్షసులను, తామస గుణం గలవారు భూతప్రేతాలను పూజిస్తారు. ఘోర తపస్సులను చేస్తారు. కాని అర్జున, వారు శరీరంలో స్థితులైన భూతాల సముదాయాన్ని మరియు అంతఃకరణంలో ఉన్న పరమాత్ముడనైన నన్ను కృషింపచేస్తారే గాని పూజించరు. వారిని నిశ్చయంగా నువ్వు ఆసురీ స్వభావంతో సంయుక్తులైన వారిగా తెలుసుకో. ఇంతకన్నా అధికంగా శ్రీకృష్ణుడేం చేయగలడు? అతను స్పష్టంగా అన్నాడు: అర్జున, ఈశ్వరుడు అందరి హృదయదేశంలో ఉన్నాడు. కేవలం అతని శరణు పొందు. పూజ చేయు స్థలం హృదయంలో ఉంది, బయట కాదు. అయినా కూడా లోకులు
రాళ్ళు, నీళ్లు, గుళ్ళు, మసీదులు, దేవీ దేవతలను ఆశ్రయిస్తూనే ఉంటారు. వాటితో పాటుగా శ్రీకృష్ణుని ప్రతిమను కూడా చేర్చుకుంటారు. శ్రీకృష్ణుని సాధనా విధానాన్ని సమర్థిస్తూ జీవితాంతం మూర్తి పూజను ఖండించిన బుద్ధ భగవానుని ప్రతిమను కూడా అతని అనుయాయులు స్థాపించి పూజించటం ఆరంభించారు. కాని బుద్ధుడు ఇలా అన్నాడు: ఆనంద, తథాగతుని శరీరాన్ని పూజించటంలో సమయం నష్టం చెయ్యవద్దు. గుళ్ళు, మసీదులు, చర్చీలు, తీర్థాలు, విగ్రహాలు, స్మారకాల వలన పూర్వ మహాపురుషుల స్మృతులు నిత్యనూతనమవుతాయి. వాటి వలన ఆ మహాపురుషులు సాధించిన ఆధ్యాత్మిక ఉపలబ్ధి స్మరణకు వస్తుంది. స్త్రీ పురుషులందరూ మహాపురుషులవుతూ వచ్చారు. జనకుని పుత్రిక సీత వెనుక జన్మలో ఒక బ్రాహ్మణ కన్య. తన తండ్రి ప్రేరణచే పరబ్రహ్మను పొందటానికే తపస్సు చేసింది. కాని సఫలం కాలేకపోయింది. రెండో జన్మలో ఆమె రాముణ్ణి పొందింది మరియు చిన్మయ అవినశ్వర ఆదిశక్తి రూపంలో ప్రతిష్ఠితమైంది. సరిగ్గా ఇదే ప్రకారంగా రాజకులంలో జన్మించిన మీరాబాయిలో పరమాత్ముని పట్ల భక్తి ప్రస్ఫుటించింది. అన్నింటినీ వదిలిపెట్టి ఆమె భగవంతుని చింతనలో నిమగ్నమైపోయింది. కష్టాలను సహించింది. చివరికి తన సాధనలో సఫలమయ్యింది. ఇట్టివారి స్మృతిని చిరస్థాయిగా ఉంచడానికి గుళ్ళు కట్టించారు. దానివలన సమాజం వారి ఉపదేశాలచే ప్రేరితులు కావచ్చు అని. మీరాబాయి, సీత లేక ఈ కోవకు చెందిన మహాత్ములందరూ మనకు ఆదర్శవంతులే. మనం వారి పదచిహ్నాలను అనుసరించాలి. అంతేకాని కేవలం చరణాలలో పువ్వులు వేసి వారి విగ్రహాల లలాటంపై చందనం పెట్టి మన కర్తవ్యమింతే అని కూర్చుంటే ఇంతకు మించిన తప్పు మరొకటుంటుందా? సాధారణంగా ఎవరైనా ఆదర్శనీయులైతే వారి విగ్రహం, చిత్రం, పాదరక్షలు, వారి నివాస స్థానం లేక వారికి సంబంధించినది ఏదైనా సరే చూడాలని, వినాలని మనస్సులో శ్రద్ధ పుడుతుంది. ఇది యథోచితమైంది. మేము కూడా మా గురుదేవ భగవానుని చిత్రాన్ని చెత్తకుప్పలో పారేయలేము. ఎందుకంటే అతను మాకు ఆదర్శనీయుడు. వారి ప్రేరణతో వారు చెప్పినట్లుగా మనం నడవాలి. ఏ స్వరూపమైతే వారిదో క్రమంగా నడుస్తూ ఆ స్వరూపాన్నే పొందాలనేది మనకు ఉండవలసిన అభీష్టం. ఇదే వారికి యథార్థమైన పూజ. ఇంతవరకైతే బాగానే ఉంది. ఏదైతే వాస్తవానికి ఆదర్శనీయమో దానిని నిరాదరించకూడదు. కాని వారి విగ్రహాలు, చిత్రాల మీద ఆకులు, పువ్వులు వేయడమే భక్తి అనుకుని అదే కళ్యాణ సాధనమని అనుకుంటే మనం లక్ష్యానికి దూరంగా దారి తప్పిపోయిన వాళ్ళమవుతాం. ఆదర్శనీయమైన వారి ఉపదేశాలను హృదయంగమం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రేరణ పొందడానికే స్మారకాల ఉపయోగం. దానికి ఆశ్రమం, గుడి, మసీదు, చర్చి, మఠం, విహారం, గురుద్వారా లేక ఏ పేరు పెట్టినా సరే ఒకే షరతు: ఆ కేంద్రాలు ధర్మానికి సంబంధించినవై ఉండాలి. ఎవరి విగ్రహం ఉందో అతనేమి చేశాడు, మరేం పొందాడు, తపస్సు ఎలా చేశాడు, ప్రాప్తి ఎలా పొందాడు, కేవలం ఇది నేర్చుకునేందుకు మనం అక్కడికి చేరుకోవాలి కూడా. కాని ఆ స్థానాలలో మహాపురుషుల పాదచిహ్నాలు చూపించకపోతే, కళ్యాణానికై వ్యవస్థ చెయ్యకపోతే ఆ స్థానం సరైనది కాదు. అక్కడ మీకు మూఢనమ్మకం మాత్రమే దొరుకుతుంది. అక్కడికి వెళ్లడం వలన మీకు నష్టమవుతుంది. వ్యక్తిగతంగా ఇంటింటికి, సందుకి వెళ్లి ఉపదేశాన్ని ఇవ్వడానికంటే సామూహికంగా ఉపదేశం ఇచ్చే కేంద్రంగా ఈ ధార్మిక సంస్థానాలు స్థాపించబడ్డాయి. కాని కాలాంతరంలో ఈ ప్రేరణా స్థలాలను మూర్తి పూజలు, మూఢనమ్మకాలు ఆక్రమించేసుకున్నాయి. ఇక్కడి నుంచే భ్రమలు వ్యాపించడం మొదలుపెట్టాయి. గ్రంథం. ఇదే విధంగా
పుస్తకాల అధ్యయనం కూడా అవసరమే. దానివలన మీరు ఆ నిర్దిష్ట క్రియను అర్థం చేసుకోగలరు. దానిని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు నియత కర్మ అన్నాడు. అర్థమైపోతే వెంటనే చేయడం మొదలుపెట్టాలి. మరచిపోతే తిరిగి అధ్యయనం చెయ్యాలి. అలా కాకుండా పుస్తకానికి దండం పెట్టి అక్షింతలు గంధం చెల్లి వదిలిపెట్టకూడదు. పుస్తకం మార్గదర్శ చిహ్నం. అది చివరి వరకు తోడుగా ఉంటుంది. దాని ఆధారంగా మనం లక్ష్యం వైపుకు ముందుకు వెళ్ళాలి. ఇష్టదైవాన్ని హృదయంతో గ్రహించగలిగినప్పుడు ఆ ఇష్టదైవమే పుస్తకం అయిపోతాడు. కాబట్టి స్మృతులను సమకూర్చుకోవడం హానికరం కాదు. ఆ స్మృతి చిహ్నాలకు పూజలు చేసి సంతుష్టులైపోవడం హానికారకమే. ధర్మం. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా అసత్య వస్తువుకు అస్తిత్వం లేదు, మరియు సత్యానికి ఎప్పుడూ లోపం లేదు. పరమాత్ముడే సత్యం, శాశ్వతం, అజరం, అమరం, అపరివర్తనం మరియు సనాతనం. కాని ఆ పరమాత్ముడు అచింత్యుడు మరియు అగోచరుడు, చిత్త తరంగాలకు అతీతుడు. ఇప్పుడు చిత్తం ఎలా నిరోధించబడుతుంది? చిత్తాన్ని నిరోధించి ఆ పరమాత్మను పొందే విశేష విధి పేరే కర్మ. ఈ కర్మకు కార్యరూపం ఇవ్వడమే ధర్మం, బాధ్యత. గీతలో ఇలా ఉంది: అర్జున, ఈ కర్మయోగంలో ఆరంభానికి నాశనం లేదు. ఈ కర్మ అనే ధర్మ సాధన కొంచెం కూడా చేస్తే అది జన్మ మృత్యువు అనే మహాభయం నుంచి ఉద్ధరిస్తుంది. అంటే ఈ కర్మకు కార్యరూపు ఇవ్వడమే ధర్మం. ఈ నియత కర్మను సాధకుడి స్వభావంలో ఉపలబ్ధమయ్యే సామర్థ్యానికి అనుగుణంగా 4 భాగాలుగా విభజించడమైంది. కర్మను అర్థం చేసుకుని మనుష్యుడు ఎప్పుడైతే సాధనను ఆరంభిస్తాడో ఆ ఆరంభిక దశలో అతను శూద్రుడు. క్రమంగా విధానం ఆచరణలోకి వస్తే అతనే వైశ్యుడు. ప్రకృతి యొక్క సంఘర్షణలను తట్టుకునే సామర్థ్యం మరియు శౌర్యం వచ్చినప్పుడు ఆ వ్యక్తే క్షత్రియుడు. బ్రహ్మకు తద్రూపం అయ్యే సామర్థ్యం, జ్ఞానం, విజ్ఞానం, ఆ అస్తిత్వంపై ఆధారపడే క్షమత, ఈ యోగ్యతలు వచ్చినప్పుడు అతనే బ్రాహ్మణుడు. కాబట్టి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, స్వభావంలో పొందగలిగే సామర్థ్యానికి అనుగుణంగా కర్మ ఆచరించటమే స్వధర్మం. తక్కువ రకపుదైనా సరే స్వభావంచే ఉపలబ్ధమయ్యే స్వధర్మం శ్రేయస్కరమైనది. సామర్థ్యం పొందకుండానే ఇతరుల ఉన్నత కర్మ యొక్క అనుకరణ కూడా హానికరమైనది. స్వధర్మంలో మరణించడం కూడా శ్రేయస్కరమైనది. ఎందుకంటే వస్త్రాలను మార్చుకున్నంత మాత్రాన మార్చుకునేవాడు మారిపోడు కదా. అతని సాధన యొక్క క్రమం ఎక్కడి నుంచి అయితే వదిలివేయబడిందో తిరిగి అక్కడి నుంచే మొదలవుతుంది. సోపానాల వారీగా నడిచి అతను పరమసిద్ధి అయిన అవినశ్వర పదవిని పొందుతాడు. దీనిని గురించి వివరణ ఇస్తూ శ్రీకృష్ణుడంటాడు, ఏ పరమాత్ముని వలన ప్రాణులన్నీ ఉత్పత్తి అయ్యాయో, ఎవరైతే సర్వత్రా వ్యాపించి ఉన్నాడో, స్వభావంచే ఉత్పన్నమైన సామర్థ్యానికి అనుగుణంగా అతనిని బాగుగా పూజించిన మానవుడు పరమసిద్ధిని పొందుతాడు. అంటే నిశ్చయించిన విధి ప్రకారంగా ఒక్క పరమాత్ముని చింతనయే ధర్మం. ధర్మంలో ఎవరికి ప్రవేశం ఉంది? దీనిని చేసే అధికారం ఎవరికుంది? దీనిని స్పష్టం చేస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, అత్యంత దురాచారుడు కూడా అనన్యభావంతో గనక నా భజన చేస్తే, నన్ను వదిలి ఇతరులెవరినీ కూడా భజించడో, కేవలం నా భజన చేస్తాడో, క్షిప్రం భవతి ధర్మాత్మ, అతను శీఘ్రంగానే ధర్మాత్ముడైపోతాడు. అతని ఆత్మ ధర్మంతో సంయుక్తమైపోతుంది. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా
ఎవరైతే ఒక్క పరమాత్ముని ప్రాప్తి కోసం నియత కర్మ ఆచరణ చేస్తాడో అతనే ధర్మాత్ముడు. ఎవరైతే స్వభావంచే నియత సామర్థ్యానికి అనుగుణంగా పరమాత్ముణ్ణి వెతకడంలో సంలగ్నుడైపోతాడో అతనే ధర్మాత్ముడు. చివర్లో అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అర్జున, అన్ని ధర్మాల చింత వదిలి నా యొక్క శరణులోకి రా. కాబట్టి ఒక్క పరమాత్ముడి పట్ల సమర్పితుడైన వ్యక్తే ధార్మికుడు. ఒక్క పరమాత్మునిలో శ్రద్ధను స్థిరం చేయడమే ధర్మం. ఆ ఒక్క పరమాత్ముని ప్రాప్తి కోసం నిశ్చిత క్రియ చేయడమే ధర్మం. ఈ స్థితిని పొందిన ఆత్మతృప్తులైన మహాపురుషుల సిద్ధాంతమే సృష్టిలో ఏకమాత్ర ధర్మం. అట్టివారి శరణు పొందాలి. ఏ విధంగా ఆ మహాపురుషులు ఆ పరమాత్ముని పొందారో, ఏ మార్గంలో నడిచారో ఆ మార్గం సదా ఒక్కటే. ఆ మార్గంలో నడవడమే ధర్మం. ధర్మం అనేది మనుష్యులు ఆచరణలో పెట్టవలసిన వస్తువు. ఆ ఆచరణ కేవలం ఒక్కటే. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన. ఈ కర్మయోగంలో నిశ్చయాత్మక క్రియ ఒక్కటే. ఇంద్రియాల చేష్టలను మరియు మనస్సు యొక్క క్రియాకలాపాల్ని సంయమనం చేసి ఆత్మలో అంటే పరాత్పర బ్రహ్మ వైపు ప్రవహింపచెయ్యడం. మతాంతరం. సనాతన ధర్మానికి ఆదిదేశమైన భారతదేశంలో దురాచారాలు ఎంతగా పెరిగిపోయాయంటే, విదేశీ ముస్లిముల ఆక్రమణ సమయంలో భారతీయుల సనాతన ధర్మం ఆక్రమణకారుల చేతి ఒక ముద్ద అన్నం తిన్నా కాని, 2 గుటకల నీళ్లు తాగినా గాని వినష్టమైపోవడం మొదలుపెట్టింది. ధర్మభ్రష్టులుగా వెలివేయబడిన వేల మంది హిందువులు ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మం కోసం మరణించడం వారికి తెలిసింది. కాని ధర్మం అంటే ఏమిటన్నది తెలియలేదు. ధర్మం సిగ్గుచెట్టయిపోయింది. సిగ్గుచెట్టు అంటే అత్తిపత్తాకు. ముట్టుకుంటే ముడుచుకుపోతుంది, కాని వదలగానే మళ్లీ ఉచ్చుకుంటుంది. వారి సనాతన ధర్మం ఎలా ముకుళించుకుపోయిందంటే అది మళ్లీ వికసించలేదు. సనాతన ఆత్మను భౌతిక వస్తువులు స్పృశించను కూడా స్పృశించలేవు. అలాంటిది ముట్టుకుంటే, తింటే ఎక్కడైనా నాశనమైపోతుందా? మీరు ఖడ్గం చేత మరణిస్తారు, కాని ధర్మం ముట్టుకుంటేనే మరణిస్తుందా? నిజంగా ధర్మం నష్టమైపోతుందా? ఎప్పటికీ కాదు. ధర్మం పేరిట ప్రచలితమైన దురాచారం వినష్టమైపోయింది. ఫిరోజ్ తుగ్లక్ శాసనకాలంలో బయానా యొక్క ఖాజీ ముగీసుద్దీన్ అనే అతను ఇలా ఆదేశించాడు: హిందువులు తమ నోళ్లను తెరిచే ఉంచాలి. ఎవరైనా ముస్లిం గనక ఉమ్మదలిస్తే ఆ హిందువు తరించిపోతాడు. ఎందుకంటే అతని వద్ద ధర్మమే లేదు కదా. అతను తప్పేమన్నాడు? నోట్లో ఉమ్మితే ఒక్కడే ముస్లింగా మారిపోతాడు, కాని బావిలో ఉమ్మితే 1000 మంది ఒక్కసారిగా ముస్లింలుగా మారిపోతారు. వాస్తవానికి ఆ ముగీసుద్దీన్ ఆతతాయా లేక ఆ కాలపు హిందూ సమాజమా? ఈ ప్రకారంగా మతాన్ని మార్చుకున్నవారు ఏ మతాన్ని స్వీకరించినట్లు? హిందువు నుంచి ముస్లిం అయిపోవడం లేక ఉండే తీరు నుంచి ఇంకో తీరులోకి మారిపోవడం మతం కాదే? ఈ రకంగా ప్రణాళికాబద్ధమైన కుట్ర పన్ని వారిని మార్చిన వారు ధర్మాత్ములా? వారు ఇంకా పెద్ద దురాచారాలకు లోనైనవారు. హిందువులు అలాంటి వలలో చిక్కుకుపోయారు. నాగరికులు కానటువంటి దేశ దిమ్మరులైన ఆటవిక జాతుల వారికి సభ్యతను నేర్పడానికై మహమ్మదు ప్రవక్త వివాహం, విడాకులు, వీలునామా, ఇచ్చిపుచ్చుకోవడాలు, వడ్డీ, సాక్షి, ఒట్టు, ప్రాయశ్చిత్తం, సంపాదన, తిండి, త్రాగుడు, ఉండే తీరు మొదలగు విషయాలలో ఒక సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. విగ్రహ పూజ, వ్యభిచారం, దొంగతనం, సారాయి, జూదం, తల్లి నానమ్మలతో పెళ్లి మొదలైన వాటిపై నిషేధం పెట్టి స్వర్గంలో చాలామంది సమవయస్కులు
పురుష సంపర్కం లేని కన్యలకి కిశోర బాలకుల ప్రలోభం చూపాడు. ఇది ఏదో ధర్మం కాదు, ఒక రకమైన సామాజిక వ్యవస్థ మాత్రమే. అలా ఏదో చెప్పి కోరికలలో మునిగి ఉన్న సమాజాన్ని అటువైపు నుంచి త్రిప్పి తన వైపుకి ఉన్ముఖుల్ని చేశాడు. స్త్రీలకు స్వర్గంలో ఎంతమంది పురుషులు దొరుకుతారు? దీనిని గురించి అతను ఆలోచించనే లేదు. ఇది అతని దోషం కాదు, దోషం ఆ దేశకాల పరిస్థితులది. ఆనాడు స్త్రీల ఆశలు ఆకాంక్షలపై ఎవరికీ ధ్యాస ఉండేది కాదు. మహమ్మద్ సాహెబ్ ధర్మమన్న దానివైపు ఎవరి ధ్యాస వెళ్లనే లేదు. అతనన్నాడు, ఏ పురుషుడి ఒక్క శ్వాసైనా ఆ ఖుదా యొక్క పేరు లేకుండా పోతే అతనిని ఖుదా ఖయామత్ నాడు ఒక పాపిని పాపం గురించి అడిగినట్లు ఆ ఒక్క శ్వాస భగవన్నామస్మరణ రహితంగా ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు. దానికి శిక్ష సర్వదా నరకంలో పడి ఉండటమే. ఒక్క శ్వాస కూడా భగవన్నామరహితంగా పోనీయని ముస్లింలు ఎంతమందున్నారు? కోట్లలో ఎవరో ఒకరు. మిగిలిన వారి శ్వాసలు భగవన్నామరహితాలే. దానికి శిక్ష అదే. పాపులకు దొరికే శిక్ష అని వేరే చెప్పవలసిన అవసరం లేదు. అది నరకం, దోజఖ్. మహమ్మద్ చెప్పినదేమిటంటే, ఎవరైతే ఇంకొకరిని బాధించరో, పశువులకు కష్టం కలగనివ్వరో, అతను ఆకాశం నుంచి ఖుదా యొక్క మాటలు వింటాడు. ఇది అన్ని స్థలాల కోసం, అన్ని కాలాల కోసం చెప్పబడింది. కాని తరువాతి వారు ఒక అడ్డదారిని వెలికితీశారు. మక్కాలో ఒక మసీదు ఉంది. అందులోని పచ్చగడ్డి కోయకూడదు. ఆ మసీదులో ఏ పశువును చంపరాదు. అక్కడ ఎవరికీ కష్టం కలిగించకూడదు. చివరికి తిరిగి తిరిగి వారు అక్కడే ఉండిపోయారు. ఖుదా మాటల్ని వినడానికి ముందు మహమ్మద్ మసీదు కట్టించాడా? ఏ మసీదులోనైనా ఎప్పుడైనా ఏదైనా ఆయత్ అవతరించిందా? ఆ మసీదు అతని నివాస స్థలం. అందులో అతని స్మృతులు సురక్షితంగా ఉన్నాయి. మహమ్మద్ ఆశయాలను తబరేజ్ తెలుసుకున్నాడు, ఇక్బాల్ తెలుసుకున్నాడు. కాని వారు ధర్మమూఢుల పాలయ్యారు, నానా యాతనలు అనుభవించారు. లోకులను నాస్తికులను చేస్తున్నాడని సోక్రటీసును విషం త్రాగి చావమన్నారు. ఇలాంటి ఆరోపణే యేసుక్రీస్తుకు కూడా వేయబడింది. ఎందుకంటే అతను విశ్రమించవలసిన సబ్బాతు నాడు కూడా పనిచేశాడు. అంధులకు దృష్టిని ప్రసాదించేవాడు. అందుచేత అతనిని శిలువ ఎక్కించారు. అలాగే భారతదేశంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఎవరైనా ప్రత్యక్షదర్శకుడైన మహాపురుషుడు సత్యం వైపుకి ఇంగితం చేస్తే ఈ గుళ్ళు, మసీదులు, మఠాలు, సంప్రదాయాలు మరియు తీర్థాల వలన ఎవరి జేబులు నిండుతున్నాయో వాళ్లు అల్లరి గందరగోళం సృష్టిస్తారు. అధర్మం అధర్మం అని గొంతు చించుకుని అరుస్తారు. కొందరికి వీటి వలన లక్షలు కోట్లు ఆదాయం ఉంటే కొందరికి పొట్టగడుస్తుంది. వాస్తవికత యొక్క ప్రచారం వలన వారి రోజువారీ జీవితానికి భంగం వాటిల్లుతుంది. వారు సత్యాన్ని వ్యాపించనివ్వరు మరియు సత్యాన్నివ్వలేరు. ఇది తప్ప వారు విరోధం ప్రకటించడానికి వేరే కారణం లేదు. చాలా కాలం క్రిందట ఇలా ఎందుకు స్మృతులు తయారు చేయబడ్డాయో వారికి తెలియదు. గృహస్థుల అధికారం. సామాన్యంగా లోకులంటారు, కర్మ యొక్క స్వరూపం ఇదే అయినప్పుడు ఏకాంతంలో ఉండటం, ఇంద్రియాల సంయమనం, నిరంతర చింతన మరియు ధ్యానం చేయడమే కర్మ అయినప్పుడు గీత గృహస్థులకు అనుపయోగకరమైనది. అలాంటప్పుడు గీత సాధువులకు మాత్రమే ఉపయోగపడుతుంది అని. కాని అలా కాదు. గీత ఈ సాధనా పదం మీద నడిచే సాధకుడి కోసం మరియు ఈ మార్గంపై నడవాలనుకునే వారి కోసం కూడా ఉంది. గీత మానవ మాతృలందరికీ సమానమైన మార్గదర్శనం కలిగిస్తుంది.
సద్గృహస్థుల కోసం ఇది విశేషంగా ఉపయోగకరమైనది. ఎందుకంటే అక్కడి నుంచే కర్మ ప్రారంభమవుతుంది కనుక. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: అర్జున, ఈ నిష్కామ కర్మయోగంలో ఆరంభానికి నాశనం లేదు. దీని స్వల్ప సాధన కూడా జన్మ మరణమనే మహాభయం నుంచి ఉద్ధరిస్తుంది. మీరే చెప్పండి, స్వల్ప సాధన ఎవరు చేస్తారు? గృహస్థుడా లేక విరక్తుడా? గృహస్థుడే దీనికోసం కొంచెం సమయం కేటాయిస్తాడు. ఇది అతని కోసమే. 4వ అధ్యాయం 36వ శ్లోకంలో అన్నాడు: అర్జున, నువ్వు సమస్త పాపుల కంటే కూడా అధికమైన పాపం చేసిన వాడివైనా సరే జ్ఞానమనే నౌక ద్వారా నిస్సందేహంగా తరించిపోగలవు. అధిక పాపి ఎవడు? అనవరతంగా కర్మలో మునిగిపోయినవాడా లేక కర్మలో నిమగ్నమవ్వాలనుకుంటున్నవాడా? కాబట్టి సద్గృహస్థు ఆశ్రమం నుంచే కర్మ ఆరంభమవుతుంది. 6వ అధ్యాయం 37వ శ్లోకంలోనూ 45వ శ్లోకంలోనూ అర్జునుడు అడిగాడు: భగవాన్, శిథిల ప్రయత్నం చేసే శ్రద్ధామయుడైన పురుషుడు పరమగతిని పొందక ఏ దుర్గతిని పొందుతాడు? శ్రీకృష్ణుడు అన్నాడు: అర్జున, యోగం ద్వారా నడిపించబడే శిథిల ప్రయత్నం చేసే పురుషుడు కూడా వినాశం చెందడు. ఆ యోగభ్రష్టుడు శ్రీమంతుల ఇంట జన్మనెత్తి యోగుల సముదాయంలో ప్రవేశం పొందుతాడు. సాధన పట్ల ఆకర్షితుడవుతాడు. మరియు అనేక జన్మలు ఎత్తుతూ సాధన చేస్తూ పరమగతి లేక పరంధామం చేరుకుంటాడు. ఈ శిథిల ప్రయత్నం ఎవరు చేస్తారు? యోగభ్రష్టుడైన అతను ఎక్కడ జన్మిస్తాడు? అతను గృహస్థే గదా అయింది. అక్కడి నుంచే అతను సాధనోన్ముఖుడవుతాడు. 9వ అధ్యాయం 30వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: అత్యంత దురాచారుడు కూడా అనన్యభావంతో నన్ను భజించువాడైతే అతను సాధువే అనబడతాడు. ఎందుకంటే అతను నిశ్చయంతో బాటుగా సరైన మార్గంలో నడవడం మొదలుపెట్టాడు. అత్యంత దురాచారుడు ఎవరవుతారు? ఎవరైతే భజనలో మునిగిపోయాడో అతనా లేక ఎవరైతే ఆరంభమే చెయ్యలేదో అతనా? 9వ అధ్యాయం 32వ శ్లోకంలో అన్నాడు: స్త్రీలు, వైశ్యులు, శూద్రులు మరియు పాపజన్మల వారైనా సరే నా ఆశ్రయం పొంది సాధన చేస్తే పరమగతిని పొందుతారు. హిందువుడే కావాలని కాని, ముస్లిమే కావాలని కాని, లేక క్రిస్టియనే అయ్యుండాలని కాని శ్రీకృష్ణుడు అనలేదు. అత్యంత దురాచారుడే, పాతకుడే అయినా సరే నా శరణు పొందితే పరమగతిని పొందుతాడు. కాబట్టి గీత మానవ మాతృల కోసమే. సద్గృహస్థు ఆశ్రమం నుంచే ఈ కర్మ ఆరంభమవుతుంది. క్రమంగా అదే సద్గృహస్థుడు యోగి అవుతాడు, పూర్ణ త్యాగి అవుతాడు మరియు తత్వాన్ని దర్శనం చేసుకుని పరమంలో ప్రవేశం పొందుతాడు. అతన్ని గురించే శ్రీకృష్ణుడన్నాడు: జ్ఞాని స్వరూపమే నా స్వరూపం అని. స్త్రీ భగవద్గీత ప్రకారంగా శరీరం ఒక వస్త్రం మాత్రమే. ఎలాగైతే పాత వస్త్రాన్ని త్యజించి మనుష్యుడు కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో అదేవిధంగా సర్వభూతముల స్వామి ఆత్మ ఈ శరీర రూప వస్త్రాన్ని త్యజించి 2వ శరీరాన్ని ధరిస్తుంది. మీరు పిండ రూపంలో స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఇవి కేవలం వస్త్రాల ఆకారాలు మాత్రమే. జగత్తులో పురుషులు 2 రకాలు. ఒకటి క్షర పురుషుడు, రెండవది అక్షర పురుషుడు. సమస్త ప్రాణుల శరీరం క్షర పురుషుడు లేక పరివర్తనశీల పురుషుడు. మనస్సహితంగా ఇంద్రియాలు ఎప్పుడైతే కుటస్థమవుతాయో అప్పుడు అతడే అక్షర పురుషుడు. అతనికి
ఎప్పుడూ వినాశం జరగదు. ఇది సాధన యొక్క అవస్థ. స్త్రీల పట్ల ఒకప్పుడు సన్మానం, మరొకప్పుడు అవమానజనక భావన సమాజంలో ఉండటం జరుగుతుంది. కాని గీత యొక్క అపౌరుషేయ వాణి ప్రకారంగా శూద్రుడు, వైశ్యుడు, స్త్రీ, పురుషుడు ఎవరైనా సరే నా శరణు పొంది పరమగతి పొందుతారు. కాబట్టి ఈ కళ్యాణ పథంలో స్త్రీలకు కూడా భౌతిక సమృద్ధి. గీత పరమ కళ్యాణాన్ని ప్రదానం చేస్తుంది. దానితో పాటుగానే మనుష్యులకు కావలసిన భౌతిక వస్తువులను కూడా ఏర్పరుస్తుంది. 9వ అధ్యాయం 20వ శ్లోకంలోనూ 22వ శ్లోకంలోనూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: చాలామంది నిర్ధారితమైన విధానంతో నన్ను పూజించి స్వర్గాన్ని కోరుకుంటారు. వారికి విశాలమైన స్వర్గలోకం దొరుకుతుంది, నేనిస్తాను. ఎవరు ఏదడిగితే అది వారికి నా నుంచి దొరుకుతుంది. కాని అనుభవించిన తరువాత సమాప్తమైపోతుంది. ఎందుకంటే స్వర్గభోగాలు కూడా నశించేవే. అతను తిరిగి జన్మించవలసి ఉంటుంది. నాతో సంబంధం ఉండటం వలన అతను వినష్టం కాడు. ఎందుకంటే నేను కళ్యాణ స్వరూపుడను. నేను అతనికి భోగాలను ఇస్తాను మరియు క్రమక్రమంగా నివృత్తి చేయించి కళ్యాణ మార్గంలో చేరుస్తాను. క్షేత్రం. ఏ పరమాత్ముని శ్రీముఖవాణి ఈ గీతయో ఆయన స్వయంగా క్షేత్రం యొక్క పరిచయాన్నిస్తూ అన్నాడు: అర్జున, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరమే క్షేత్రము. ఈ శరీరమే ఒక పొలం. దీనిలో నాటిన మంచి చెడు కర్మబీజాలు సంస్కార రూపంలో నాటుకుని కాలాంతరంలో సుఖదుఃఖ భోగాల రూపంలో పరిణతి పొందుతాయి. ఆసురీ సంపద అధమయోనులకు కారణమైతే దైవీ సంపద పరమాత్మలో ప్రవేశం ఇప్పిస్తుంది. సద్గురువు యొక్క సాన్నిధ్యంలో వీటి మధ్య నిర్ణాయక యుద్ధం ఆరంభమవుతుంది. ఇదే క్షేత్రజ్ఞుల యుద్ధం. వ్యాఖ్యాతలు ఇలా అంటారు: ఒక కురుక్షేత్రం బయట ఉంది, మరొకటి మనస్సులో ఉంది. గీతకు ఒక అర్థం బయట ఉంది, మరొక అర్థం లోపల ఉంది అంటూ. కాని అదేమీ కాదు. వక్త ఒక మాటంటాడు, కాని శ్రోతలు తమ తమ బుద్ధి అనుసారంగానే దానిని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి అనేక అర్థాలు ప్రతీతమవుతాయి. సాధనాపథంలో క్రమంగా పయనిస్తూ ఏ పురుషుడైతే శ్రీకృష్ణుని స్థాయిలో నిలబడతాడో అప్పుడు ఏ దృశ్యమైతే శ్రీకృష్ణుని ముందు ఉన్నదో అదే ఆ పురుషుని ముందు కూడా ఉంటుంది. అటువంటి మహాపురుషుడు మాత్రమే శ్రీకృష్ణుని మనోగత భావాలను, గీత యొక్క సంకేతాలను అర్థం చేసుకోగలడు, అర్థం చేయించగలడు. గీతలోని ఒక్క శ్లోకం కూడా వెలుపలి వాటిని గురించి చెప్పలేదు. తినడం, ధరించడం, ఉండే తీరు ఇవి మీకు తెలుసు. ఉండే తీరు, విలువలు, లోకరీతి, నీతి మొదలైనవి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందుతాయి. ఇది ప్రకృతి ప్రసాదించిన వరం. వీటిని గురించి శ్రీకృష్ణుడు మీకు ఏ వ్యవస్థ ప్రకారం చెప్పాలి, ఎక్కడ అమ్మాయిలు బహుళంగా ఉంటారో అక్కడ బహువివాహాలు జరుగుతాయి. ఇంకో చోట వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల చాలామంది అన్నదమ్ములకి ఒకే భార్య ఉంటుంది. వీటిలో శ్రీకృష్ణుడు ఏ వ్యవస్థను నిర్దేశించాలి? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపానులో జనసంఖ్య తరిగిపోయి సమస్య ఏర్పడింది. అలాంటప్పుడు 30 మంది పిల్లలకు జన్మనిచ్చిన ఒక మహిళకు మదర్లాండ్ అనే బిరుదునిచ్చి ఆ దేశం ఆ తల్లిని సన్మానించింది. వైదిక కాలంలో భారతదేశంలో మొదట 10 మంది సంతానాన్ని ఉత్పన్నం చేసే విధానం ఉండింది. ఇప్పుడు మేమిద్దరం మాకిద్దరు అనే నినాదం మొదలుపెట్టారు. ఇంకో రకంగా చూస్తే వారిద్దరూ కూడా లేకపోతే దేశానికి ఏ చింత ఉండదు.
సమస్య పరిష్కారమైపోతుంది. శ్రీకృష్ణుడు ఇందులో ఏ వ్యవస్థను నిర్దేశించాలి? శ్రేయం. కామం, క్రోధం, లోభం, మోహం అనే వాటిని నేర్పడానికి ఎక్కడా పాఠశాలలు తెరవలేదు. అయినా కూడా ఈ వికారాలలో పిల్లలు, పెద్దలు మరియు చతురులు అందరూ ప్రవీణులైపోతారు. ఇందులో శ్రీకృష్ణుడు ఏం నేర్పాలి? ఇవన్నీ ప్రకృతి ద్వారా స్వచాలితములై ఉన్నాయి. ఒకప్పుడు వేదాలు నేర్పించబడేవి, ధనుర్విద్య, గదాయుద్ధం నేర్పించబడేవి. ఈరోజు వీటినెవరు నేర్చుకుంటారు? ఈనాడు పిస్తోలు ఉపయోగింపబడుతోంది. ఇది స్వచాలిత యంత్రాల యుగం. ఒకప్పుడు రథం నడపడం నేర్పబడేది, గుర్రాల లద్దె తీసివేయవలసి వచ్చేది. ఈనాడు మోటారుల నూనె శుద్ధి చేయవలసి వస్తోంది. వీటిలో శ్రీకృష్ణుడు దేనిని గురించి చెప్పాలి? గుర్రాలను ఎలా మాలిషు చేయకూడదని చెప్పాలా? బయట మీకు ఎలాంటి వ్యవస్థనివ్వాలి? మొదట్లో స్వాహ అనడం వలన వర్షాలు కురిసేవి. ఇప్పుడు ఉపకరణాల ద్వారా వర్షం కురిపించబడుతోంది. మొదట్లో పంటలు వర్షాల మీద ఆధారపడి ఉండేవి. ఈనాడు మనస్సుకిష్టమైనప్పుడు పంటలు పండించుకోవచ్చు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, ప్రకృతిచే ఉత్పన్నమైన గుణాల వలన పరవశుడై మనుష్యుడు పరిస్థితులకు అనుగుణంగా మారుతూనే ఉంటాడు. గుణాలు స్వతహాగా అతన్ని మార్చడంలో సమర్థమై ఉంటాయి. భౌతిక శాస్త్రం మొదలైన వాటిని అది వికసింపచేస్తూనే ఉంటుంది. ఒకే ఒక వస్తువు ఉంది, దానిని మనుష్యుడు తెలుసుకోలేడు, గుర్తించలేడు. అది అతని వద్దే ఉంది, కాని అతను మరిచిపోయాడు. గీతను విన్న తర్వాత అర్జునుడికి అదే స్మృతి తిరిగి వచ్చింది. ఆ స్మృతి పరమాత్ముడిది. అతను హృదయ దేశంలో ఉంటూ కూడా చాలా దూరంగా ఉంటాడు. అతనినే మనుష్యుడు పొందాలనుకుంటాడు, కాని మార్గం తెలియదు. కేవలం ఒక్క కళ్యాణ పథం గురించే మనుష్యుడికి తెలియదు. మోహం యొక్క ఆవరణ ఎంత దట్టమైనదంటే పరమాత్ముణ్ణి గురించి ఆలోచించే అవకాశం కూడా దొరకదు. ఆ మహాపురుషుడు మీకోసం సమయం ఇచ్చాడు, కర్మ గురించి స్పష్టం చేశాడు. దానిని చేయమనే నిర్దేశం గీతలో ఉంది. గీత ముఖ్యంగా ఇదే చెబుతుంది. భౌతిక వస్తువులు కూడా దాని వలన దొరుకుతాయి, కాని శ్రేయంతో పోలిస్తే ప్రేయం నగణ్యమైనది, లెక్కకు రానిది. యోగ ప్రదాత. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా కళ్యాణ పదం గురించిన జ్ఞానం, దాని సాధన మరియు దాని ప్రాప్తి సద్గురువు వలనే సాధ్యపడతాయి. అటూ ఇటూ చాలా చాలా తీర్థాల చుట్టూ తిరగటం వలన అది దొరకదు. ఎవరైనా సాధు మహాపురుషుని ద్వారానే అది ప్రాప్తిస్తుంది. 3వ అధ్యాయంలో 34వ శ్లోకంలో శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, నువ్వు ఎవరైనా తత్వదర్శకుడైన మహాపురుషుని వద్దకు వెళ్లి వినయంతో దండ ప్రణామాలు చేసి నిష్కపట భావంతో సేవ చేసి ప్రశ్నించి ఆ జ్ఞానాన్ని పొందు. ప్రాప్తికి ఒకే ఒక ఉపాయం. ఎవరైనా మహాపురుషుని సాన్నిధ్యంలో చేరి అతని సేవ చేసి అతనికి అనుగుణంగా నడుచుకుని తగిన కాలంలో యోగం యొక్క సంసిద్ధి పొందుతావు. 18వ అధ్యాయంలోని 18వ శ్లోకంలో అతనన్నాడు, పరిజ్ఞాతుడు అంటే తత్వదర్శకుడైన మహాపురుషుడు, జ్ఞానం అంటే తెలుసుకునే విధి, మరియు జ్ఞేయం పరమాత్ముడు. ఈ 3 కర్మకు ప్రేరకాలు. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మహాపురుషుడే కర్మకు సాధనంగాని పుస్తకం కాదు. పుస్తకం సహాయం మాత్రమే. సహాయాన్ని కంఠస్థం చేయడం వలన ఎవరూ నిరోగులు కారు. చదివిన దానిని అమలులోకి తేవాలి. నరకం. 16వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో ఆసురీ సంపదను వర్ణన చేస్తూ యోగేశ్వరుడు ఇలా అన్నాడు, అనేక రకాలుగా భ్రమితమైన చిత్తం గలవారు, మోహంలో ఇరుక్కుపోయినవారు
ఆసురీ స్వభావం గల మనుష్యులు అపవిత్ర నరకంలో పడిపోతారు. స్వాభావికంగా అడిగే ప్రశ్న ఏమిటంటే, నరకం ఎలా ఉంటుంది, దేనిని నరకం అంటారు? ఇదే స్పష్టం చేస్తూ అన్నాడు, నాపై ద్వేషం ఉంచుకునే నరాధములను నేను మళ్లీ మళ్లీ ఆసురీ జన్మలు పొందేట్టు చేస్తాను. ఇదే నరకం. ఈ నరకానికి ద్వారం ఏది? అతను చెప్పాడు, కామ క్రోధ లోభాలు నరకానికి 3 ద్వారాలు. అందులో ఆసురీ సంపద సంఘటితమవుతుంది. కాబట్టి మళ్లీ మళ్లీ క్రిమికీటకాల పశువుల జన్మలు ఎత్తడమే నరకం. పిండదానం. ప్రథమ అధ్యాయంలో విషాదగ్రస్తుడైన అర్జునుడు ఇలా సందేహవ్యాకులుడైనాడు. యుద్ధజనిత నరసంహారం వలన పితరులు పిండదానం మరియు తర్పణ చేత వంచితులైపోతారు, పితరులు పతితులైపోతారు అని. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడన్నాడు, నీకు ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని. పిండోదక క్రియల్ని యోగేశ్వరుడు అజ్ఞానం అన్నాడు. మరియు ఇలా చెప్పాడు, ఏ ప్రకారంగా జీర్ణమైన వస్త్రాలను వదిలివేసి మనుష్యుడు కొత్త వస్త్రాలను ధరిస్తాడో, సరిగ్గా ఇదే విధంగా ఈ ఆత్మ జీర్ణ శరీరాలను వదిలి వెంటనే శరీరమనే నూతన వస్త్రాన్ని గ్రహిస్తుంది. ఇక్కడ శరీరం ఒక వస్త్రం మాత్రమే. ఆత్మ కేవలం శరీరాన్ని మార్చుకున్నప్పుడు అది మరణించలేదు, నశించే శరీరాన్నే మార్చింది. దాని విధానాలు పూర్వంలాగే ఉన్నాయి. అలాంటప్పుడు ఈ భోజనం అంటే పిండదానం, ఆసనం, శయ్య, వాహనం, ఆవాసం లేక జలం మొదలగు వాటిచే ఎవరిని తృప్తిపరచాలి? ఇదే కారణంగా యోగేశ్వరుడు దీనిని అజ్ఞానం అన్నాడు. 15వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో దీనినే వివరిస్తూ ఇలా అంటాడు, ఈ ఆత్మ నా యొక్క సనాతనమైన అంశం, స్వరూపం మరియు మనస్సహితంగా 5 ఇంద్రియాల కార్యకలాపజన్యమైన సంస్కారాలను తీసుకుని ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. మనస్సహితంగా 6 ఇంద్రియాల ద్వారా తరువాతి శరీరంలో విషయ భోగాలను అనుభవిస్తుంది. ఆత్మ నూతన శరీరాన్ని ధరించినప్పుడు అక్కడ కూడా భోగ సామగ్రి ఉపలబ్ధమయ్యే ఉంటాయి. మరి పిండదానం ఎందుకు? ఇక్కడ ఒక శరీరాన్ని వదిలి అక్కడ ఇంకో శరీరాన్ని ధరించింది. అది తిన్నగా ఆ శరీరంలోకి వెడుతుంది. మధ్యలో ఎలాంటి విరామం లేదు, ఎలాంటి స్థానం లేదు. అలాంటప్పుడు వేల తరాలుగా అనాది కాలంగా పితరులు పడి ఉన్నారనుకోవడం, వారి జీవన యాపన వంశపరంపరగా వచ్చే వారి చేత నిర్ధారితమవడం, పంజరంలోని పక్షిలాగా వారి రోదనం పతనం ఇవన్నీ అజ్ఞానం కారణంగా మాత్రమే. కాబట్టి శ్రీకృష్ణుడు దీనిని అజ్ఞానం అన్నాడు. పాపం మరియు పుణ్యం. ఈ ప్రశ్న పట్ల సమాజంలో అనేక భ్రాంతులున్నాయి. కాని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పినట్లు రజోగుణంచే ఉత్పన్నమైన ఈ కామక్రోధాలు భోగాల వలన ఎన్నటికీ తృప్తి పొందని వారే మహాపాపులు. కామమే ఏకైక పాపి. పాపానికి మూలం కామము, కోరికలే. ఈ కోరికలు ఎక్కడుంటాయి? శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి ఈ కోరికలకు నివాస స్థానాలు. వికారాలు తనువులోగాక మనస్సులో ఉండగా తనువును కడిగితే ఏం లాభం? శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నామజపం వలన ఈ మనస్సు యొక్క శుద్ధి జరుగుతుంది. ధ్యానం వలన, సమకాలీన మహాపురుషుని సేవల చేత, అతని పట్ల సమర్పణ భావం వలన కూడా శుద్ధి జరుగుతుంది. దానికోసం శ్రీకృష్ణుడు 4వ అధ్యాయం 34వ శ్లోకంలో
ప్రోత్సహిస్తాడు. తద్విద్ధి ప్రణిపాతేన, సేవ చేసి ప్రశ్నించి ఆ జ్ఞానాన్ని పొందు. దానివలన పాపాలన్నీ నశించిపోతాయి. 3వ అధ్యాయంలోని 13వ శ్లోకంలో అతనన్నాడు, యజ్ఞశేషంగా మిగిలే అన్నాన్ని తినే పుణ్యజనులు సమస్త పాపాల నుంచి ముక్తులైపోతారు. ఎవరైతే శరీరం కోసం సుఖభోగాలను కోరుకుంటారో ఆ పాపులు పాపాన్నే అనుభవిస్తారు. ఇక్కడ యజ్ఞం అంటే చింతన యొక్క ఒక నిశ్చితమైన క్రియ. దీనిచే మనస్సులో నిహితమైన చరాచర జగత్తుకు సంబంధించిన సంస్కారాలు నశించిపోతాయి. కేవలం బ్రహ్మే మిగులుతాడు. కాబట్టి ఏదైతే శరీరం జన్మించడానికి కారణమవుతుందో అది ఏ పాపం, ఏదైతే ఆ అమృతతత్వాన్ని ఇప్పిస్తుందో, దేని తరువాత ఎన్నటికీ శరీరం ధరించవలసిన అవసరం రాదో అదే పుణ్యం. 7వ అధ్యాయం 29వ శ్లోకంలో అతనంటాడు, నా శరణు పొంది జన్మ మరణ దోషాల నుండి విముక్తమగుటకై ప్రయత్నించువారై పుణ్యకర్మాచరణ చేయు ఏ పురుషుల పాపమైతే నష్టమైపోయిందో వారు సంపూర్ణ బ్రహ్మను, సంపూర్ణ కర్మను, సంపూర్ణ అధ్యాత్మను మరియు నన్ను సంపూర్ణంగా తెలుసుకుంటారు. వారు నన్ను తెలుసుకుని నాలోనే స్థితులైపోతారు. కాబట్టి జన్మ మరణ దోషాలను తొలగించి శాశ్వత జ్ఞానాన్నిచ్చి దానియందే నిరంతర స్థితిని ఇప్పించేదే పుణ్యకర్మ. ఏదైతే జన్మ మృత్యువు, జరామరణ దుఃఖ దోషాల యొక్క పరిధిలో త్రిప్పివేస్తుందో అది ఏ పాపకర్మ. 10వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో అంటాడు, ఎవరైతే జన్మ మృత్యువులచే రహితుడనైన, ఆది అంతాలచే రహితుడనైన మరియు లోకాలన్నింటికీ మహా ఈశ్వరుడనైన నన్ను సాక్షాత్కార సహితంగా విదితమునర్చుకుంటాడు, అట్టి పురుషుడు మరణధర్ములైన పురుషులలో జ్ఞానవంతుడు మరియు అలా తెలుసుకున్నవాడు సమస్త పాపాల నుండి ముక్తుడవుతాడు. కాబట్టి సాక్షాత్కారంతో బాటే సంపూర్ణ పాపాల నుండి నివృత్తి దొరుకుతుంది. మళ్లీ మళ్లీ జన్మమృత్యువుల కారణమే పాపం. ఏదైతే దాని నుంచి రక్షించి శాశ్వత పరమాత్ముని వైపు మళ్లిస్తుందో, పరమశాంతిని పొందేట్లు చేస్తుందో అదే పుణ్యకర్మ. సత్యాన్ని చెప్పడం, కేవలం తమ శ్రమచే సంపాదించి తినడం, స్త్రీల పట్ల మాతృభావం కలిగి ఉండటం, విశ్వాసపాత్రుడుగా ఉండటం మొదలగునవి ఈ పుణ్యకర్మకు సహాయం చేసే అంశాలు. కాని సర్వోత్కృష్ట పుణ్యం పరమాత్ముని పొందటం. ఒకే పరమాత్ముని పట్ల శ్రద్ధ లేకుండా చేసేవి పాపాలు. సాధు సజ్జనులంతా ఒక్కటే. 4వ అధ్యాయంలోని 1వ శ్లోకంలో భగవంతుడు శ్రీకృష్ణుడన్నాడు, ఈ అవినశ్వర యోగాన్ని కల్పం యొక్క ఆదిలో నేను సూర్యుడికి చెప్పాను అని. కాని శ్రీకృష్ణుని పూర్వం చరిత్రలో లేక ఇంకే శాస్త్రంలోనూ కూడా కృష్ణుడు అనే పేరే కనిపించదు. వాస్తవానికి శ్రీకృష్ణుడు ఒక పూర్ణ యోగేశ్వరుడు. అతను ఒక అవ్యక్తమైన మరియు అవినశ్వరమైన భావానికి చెందినవాడు. ఎప్పుడైనా పరమాత్మునిలో ఐక్యం చేసే క్రియ అంటే యోగానికి నాంది అంటూ జరిగితే ఇదే స్థితికి చెందిన ఎవరైనా ఒక మహాపురుషుడే ఆ పని చేశాడు. అతను రాముడే అయి ఉండవచ్చు, లేక ఋషి జరథుస్త్రుడే అయి ఉండవచ్చు. తరువాతి కాలంలో ఇదే ఉపదేశాన్ని యేసు, మహమ్మదు, గురునానక్ మొదలగు వారి వలన అభివ్యక్తమయ్యింది. కాని అసలు చెప్పింది మాత్రం శ్రీకృష్ణుడే. కాబట్టి మహాపురుషులందరూ ఒక్కటే. అందరికందరూ ఒకే బిందువును స్పృశించి ఒకే స్వరూపాన్ని పొందుతారు. ఈ పదవి ఒక్కటే ఒక్కటి. అనేక మంది పురుషులు ఈ పదంపై పయనిస్తారు, కానీ పొందితే మాత్రం ఒకే పదవిని పొందుతారు. అలాంటి అవస్థను పొందిన సాధువుకు ఈ శరీరం
ఒక ఇల్లు మాత్రంగానే ఉండిపోతుంది. అతను మాత్రం శుద్ధ ఆత్మస్వరూపుడు. అలాంటి స్థితి గలవారు ఎప్పుడైనా ఏవైనా చెబితే ఒక యోగేశ్వరుడే చెప్పినట్టు. యోగి ఎక్కడో అక్కడ జన్మిస్తాడు. తూర్పు లేక పడమరో, నల్లవారిలోనో లేక తెల్లవారిలోనో, పూర్వకాలం నుండి ధర్మాచరణ పరాయణుల కుటుంబంలోనూ, అవివేకులైన ఆటవికులలోనూ, సామాన్యులైన లేక శ్రీమంతులలోనూ జన్మిస్తాడు. అయినా యోగి వారి పురాతన సంప్రదాయాలవాడు కాదు. అతను తన లక్ష్యమైన పరమాత్ముని గ్రహించుకుని స్వస్వరూపం వైపు పురోగమిస్తూ పోతాడు. చివరికి బ్రహ్మప్రాప్తి పొందుతాడు. అతని ఉపదేశాలలో జాతి, వర్గభేదాలు, గొప్ప బీద అనే తేడాలు ఉండవు. వారి దృష్టిలో మగ ఆడ అనే భేదం కూడా ఉండదు. 15వ అధ్యాయంలోని 16వ శ్లోకం, ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ అనే శ్లోకం ఓసారి తిలకించండి. మహాపురుషుల తరువాత వారి శిష్యులు తమ సంప్రదాయాన్ని తయారు చేసుకుని సంకుచితులైపోతారు. ఒక మహాపురుషుని వెన్నంటి నడిచేవారు యూదులైపోతే, ఇంకొకరి శిష్యులు క్రిస్టియనులు, ముస్లిములు, సనాతనులు మొదలుగా మారిపోతారు. కాని ఈ అడ్డుగోడలతో సాధువుకి ఎలాంటి సంబంధము ఉండదు. సాధువు ఒక సంప్రదాయానికి లేక జాతికి చెందినవాడు కాదు. సాధువు సాధువే. అతనిని ఏదో ఒక సామాజిక సంప్రదాయంతో కట్టిపెట్టకండి. కాబట్టి ప్రపంచంలోని ఏ కులానికి చెందినవాడైనా ఒక సంప్రదాయం వారు అతన్ని అధికంగా పూజించినా, ఏదో ఒక సంప్రదాయపు పరిధుల ప్రభావంలో పడి అలాంటి యోగులందరినీ గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే వారు నిరపేక్షులు. ప్రపంచంలో ఎక్కడ జన్మించినవాడైనా సరే సాధువు నిందనీయుడు కాడు. ఎవరైనా గనక అలా చేస్తే వారు తమలో స్థితుడై ఉన్న అంతర్యాముడైన పరమాత్ముణ్ణి దుర్బలపరుస్తారు. తమకు పరమాత్ముడికి మధ్యగల దూరాన్ని పెంచుకుంటారు. స్వయంగా తమ నాశనాన్ని కోరుకుంటారు. ప్రపంచంలో జన్మనెత్తే వారిలో మీ అసలైన హితైషుడంటూ ఎవరైనా ఉంటే అతను సాధువే. కాబట్టి అతని పట్ల సహృదయంతో ఉండటం అనేది ప్రపంచంలోని అందరి మూల కర్తవ్యం. ఇది కాదనుకోవడం అంటే తమని తాము వంచించుకోవడమే. వేదం. గీతలో వేదాలను గురించిన వర్ణన చాలాసార్లు వచ్చింది. కాని మొత్తం మీద వేదాలు మార్గదర్శక సూత్రాలు మాత్రమే. గమ్యాన్ని చేరుకున్న తర్వాత ఆ వ్యక్తికి వాటి ఉపయోగం ఉండదు. 2వ అధ్యాయం 45వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: అర్జున, వేదాలు 3 గుణాలనే స్పష్టం చేయగలుగుతాయి. నువ్వు వేదాల కార్యక్షేత్రం కంటే పైకిలే. 2వ అధ్యాయంలోని 46వ శ్లోకంలో అంటాడు: అన్ని విధాలా పరిపూర్ణమైన స్వచ్ఛమైన జలాశయాన్ని పొందిన తరువాత చిన్న జలాశయాలతో మనుష్యుడికి ఎంత ప్రయోజనముంటుందో చాలా బాగుగా బ్రహ్మను తెలిసిన జ్ఞాని అయిన మహాపురుషునికి, అంటే బ్రాహ్మణునికి వేదాలతో అంతే ప్రయోజనం ఉంటుంది. అంటే ఏమీ ప్రయోజనం ఉండదు. ఇతరులకు వాటి ఉపయోగం ఉంది. 8వ అధ్యాయంలోని 28వ శ్లోకంలో అన్నాడు: అర్జున, నన్ను తత్వంతో సహా బాగుగా తెలుసుకున్న తర్వాత యోగి వేదం, యజ్ఞం, తపస్సు, ధ్యానం మొదలగు వాటి పుణ్యఫలాలను తరించి సనాతన పథాన్ని పొందుతాడు. అంటే వేదాలు ఉన్నంత వరకు, యజ్ఞం చేయడం పరిసమాప్తం కానంత వరకు సనాతన పథం ప్రాప్తించదు. 15వ అధ్యాయంలోని 1వ శ్లోకంలో చెప్పాడు: పైన పరమాత్ముడే దేనికి మూలమో, క్రింది క్రిమికీటకాది పర్యంతం ప్రకృతి దేనికి శాఖ ప్రశాఖలో, ప్రపంచం అలాంటి అవినశ్వరమైన రావి చెట్టు.
ఎవరైతే దీనిని మూలంతో సహా తెలుసుకుంటారో వారు వేదాల్ని తెలిసినవారు. ఈ తెలుసుకోవడానికి మూలం మహాపురుషుడు. అతనిచే నిర్దిష్టమైనది భజన. పుస్తకాలుగాని లేక పాఠశాలలుగాని అతని వైపే ప్రేరేపిస్తాయి. ఓంకారం. శ్రీకృష్ణుని నిర్దేశాలలో ఓంకారం యొక్క జపం చేయడమనే విధానాన్ని చూడవచ్చు. 7వ అధ్యాయం 8వ శ్లోకం. ఓంకారాన్ని నేనే. 8వ అధ్యాయం 13వ శ్లోకం. ఓంకారం యొక్క జపము చెయ్యుము మరియు నన్ను చింతించుము. 9వ అధ్యాయం 17వ శ్లోకం. తెలుసుకోదగిన పవిత్రమైన ఓంకారాన్ని నేను. 10వ అధ్యాయం 33వ శ్లోకం. అక్షరాలలో అకారాన్ని నేను. 10వ అధ్యాయం 25వ శ్లోకం. వచనాలలో ఒక అక్షరాన్ని నేనే. 17వ అధ్యాయం 23వ శ్లోకం. ఓం తత్ మరియు సత్ బ్రహ్మ యొక్క పరిచాయకాలు. 17వ అధ్యాయం 24వ శ్లోకం. యజ్ఞం, దానం మరియు తపస్సులు ఓంకారంతోనే ప్రారంభమవుతాయి. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఓంకారం యొక్క జపం నిరంతరం ఆవశ్యకమైనది. దాని విధిని ఎవరైనా అనుభవయుక్తుడైన మహాపురుషుడి వద్ద నేర్చుకోండి. గీతా జ్ఞానమే విశుద్ధ మనుస్మృతి. గీత ఆదిమానవ మహారాజైన మనువు కంటే పూర్వమే ప్రకటితమయ్యింది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. అర్జున, ఈ అవినశ్వర యోగాన్ని నేను కల్పారంభంలో సూర్యునితో చెప్పాను మరియు సూర్యుడు మనువుతో చెప్పాడు. మనువు దాన్ని శ్రవణం చేసి తన మానసిక స్మృతి పటలంపై గ్రహించాడు. దీనిని మనువు ఇక్ష్వాకురాజుకు చెప్పాడు. ఇక్ష్వాకురాజు ద్వారా రాజర్షులు తెలుసుకున్నారు. ఆ తరువాతి కాలంలో ఈ అవినశ్వర యోగం ఈ భూమిపై లుప్తమైపోయింది. ఆరంభంలో మౌఖికంగా చెప్పడం వినడం అనే పరంపర ఉండేది. లిపిబద్ధం కూడా చెయ్యవచ్చుననే కల్పన కూడా ఎవరికీ ఉండేది కాదు. మనుమహారాజు దీనిని మానసిక స్మృతిలో ధరించి స్మృతి పరంపర కొనసాగించాడు. కాబట్టి ఈ గీతా జ్ఞానమే విశుద్ధ మనుస్మృతి. భగవంతుడు ఈ జ్ఞానాన్ని మనువు కంటే ముందు సూర్యునితో చెప్పినప్పుడు దీనిని సూర్యస్మృతి అని ఎందుకనకూడదు? వాస్తవానికి సూర్యుడు జ్యోతిర్మయ పరమాత్ముని అంశం. సూర్యునిచే ఈ మానవ సృష్టి రూపొందింది. శ్రీకృష్ణుడంటాడు, నేనే పరమచేతన బీజరూపంలో ఉన్న తండ్రిని, ప్రకృతి గర్భాన్ని ధరించే తల్లి. ఆ బీజరూప తండ్రియే సూర్యుడు. సూర్యుడు పరమాత్ముని యొక్క చేతన శక్తి. అది ఏ మానవులను సృష్టించింది. సూర్యుడు ఎవరో వ్యక్తి కాడు. ఎప్పుడైతే పరమాత్ముని ఆ జ్యోతిర్మయ తేజం ద్వారా మానవుల ఉత్పత్తి జరిగిందో ఆ తేజంలో గీతా జ్ఞానం కూడా ప్రసారితమైంది. ఇదే సూర్యునితో చెప్పడమంటే. సూర్యుడు అతని పుత్రుడైన మనువుతో చెప్పాడు. అందుచే ఇది మనుస్మృతి. సూర్యుడు ఎవరో వ్యక్తి కాడు, బీజం. భగవాన్ శ్రీకృష్ణుడంటాడు, అర్జున, ఆ పురాతన యోగాన్నే నేను నీకోసం చెప్పబోతున్నాను. నువ్వు నా ప్రియ భక్తుడవు, అనన్య సఖుడవు. అర్జునుడు మేధావి, యోగ్యుడు. అతను శ్రీకృష్ణునిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. మీరిప్పుడు జన్మించారు. సూర్యుడు చాలా కాలం క్రితమే జన్మించాడు. అలాంటప్పుడు ఈ పురాతన యోగాన్ని మీరే సూర్యునితో చెప్పారని నేనెలా నమ్మగలను? ఈ ప్రకారంగా
కనీసం 25 ప్రశ్నలను అడిగాడు. గీత చివరిలో అతని ప్రశ్నలన్నీ ముగిశాయి. అప్పుడు ఏ ప్రశ్నలైతే అర్జునుడు అడగలేకపోయాడో అతని హితానికై ఆ ప్రశ్నలను భగవంతుడే స్వయంగా లేవదీసి సమాధానపరిచాడు. చివరికి భగవంతుడన్నాడు, అర్జున, నీవు నా ఉపదేశాన్ని ఏకాగ్రచిత్తుడవై విన్నావా? మోహంచే ఉత్పన్నమైన నీ అజ్ఞానం నష్టమైందా అని. దీనిపై అర్జునుడన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మిగత సందేహ కరిష్యే వచనం తవ. భగవాన్, నా మోహం నశించింది, నేను స్మృతిని పొందాను. వినడం మాత్రమే కాదు, స్మృతిలో ధరించాడు. నేను మీ ఆదేశాన్ని పాటిస్తాను, యుద్ధం చేస్తాను. అతడు ధనస్సునెత్తాడు. యుద్ధం జరిగింది. విజయాన్ని పొందాడు. ఒక విశుద్ధ ధర్మ సామ్రాజ్య స్థాపన జరిగింది. ఒకే ధర్మశాస్త్ర రూపంలో అదే ఆది ధర్మశాస్త్రమైన గీత మళ్లీ వెలుగులోకి వచ్చింది. గీత మీ యొక్క ఆది ధర్మశాస్త్రం. ఇదే మనుస్మృతి. దీనినే అర్జునుడు తన స్మృతిలో ధరించాడు. మనువు సమక్షంలో 2 కృతులు ఉల్లేఖించబడ్డాయి. ఒకటి తండ్రి నుంచి లభించిన గీత, రెండవది వేదం మనువు సమక్షంలో అవతరించింది. ఈ రెంటికీ మించి ఏ కృతి కూడా మనువు సమయంలో ప్రకటమవ్వలేదు. ఆ సమయంలో వ్రాయడం, వ్రాయించడం ప్రచారంలో లేదు. పెన్ను, పేపరు ప్రచారంలో లేవు. కాబట్టి జ్ఞానాన్ని శృత అంటే వినడం మరియు స్మృతి పటలంపై ధరించడమనే పరంపర ఉండేది. ఎవరి వలనైతే మానవుల ప్రాదుర్భావమయ్యిందో అట్టి సృష్టి యొక్క ఆది మానవుడైన ఆ మను మహారాజు వేదానికి శృతి మరియు గీతకు స్మృతి స్థానాన్నిచ్చాడు. వేదం మనువు సమక్షంలో ప్రకటమయ్యింది. దాన్ని విన్నాడు. అది వినయోగ్యమైనది. తరువాత మర్చిపోయినా కూడా హాని లేదు. కాని గీత అనేది స్మృతి. ఇది ప్రతి మానవునకు శాశ్వత జీవనం, శాంతి, శాశ్వత సమృద్ధి, ఐశ్వర్య సంపన్న జీవనాన్ని ప్రాప్తం చేయించే ఈశ్వరీయ గేయం. భగవంతుడన్నాడు, అర్జున, ఒకవేళ నీవు అహంకారవశంతో నా ఉపదేశాన్ని వినకపోతే నష్టమైపోతావు. అంటే గీతోపదేశాన్ని అవహేళన చేసేవాడు నష్టమైపోతాడు. 15వ అధ్యాయం చివరి శ్లోకంలో భగవంతుడన్నాడు, ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఖ. ఈ గోపనీయం కంటే అతి గోపనీయమైన శాస్త్రం నా ద్వారా చెప్పబడింది. దీనిని తత్వంతో తెలుసుకుని నీవు సమస్త జ్ఞానాన్ని, పరమశ్రేయాన్ని పొందుతావు. 16వ అధ్యాయం చివరి 2 శ్లోకాలలో చెప్పాడు, యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత. ఈ శాస్త్ర విధిని త్యజించి కామనలచే ప్రేరేపించబడి ఇతర విధుల ద్వారా ఎవరైతే భజిస్తారో వారి జీవితంలో సుఖం, సమృద్ధి, పరమగతి ఉండవు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. కాబట్టి అర్జున, నీకు కర్తవ్యాకర్తవ్యములలో ఈ గీతాశాస్త్రమే ప్రమాణము. దీనిని బాగుగా అధ్యయనం చేసి ఆ తరువాత ఆచరించుము. నీవు నాలో నివసిస్తావు, అవినశ్వర పదాన్ని పొందుతావు. శాశ్వత జీవనం, శాశ్వత శాంతి, సంవృద్ధిని పొందగలవు. గీతయే మనుస్మృతి. భగవాన్ శ్రీకృష్ణుని అనుసారంగా గీతయే ధర్మశాస్త్రం. దీనిని మించి శాస్త్రమంటూ వేరేది లేదు.
సమాజంలో ప్రచలితమైన అనేక స్మృతులు గీతను విస్మరించిన దుష్పరిణామమే. ఈనాడు ప్రచారంలో ఉన్న స్మృతులన్నీ సమాజంలో ఉచ్చ నీచ భేదాలను సృష్టించి కొందరు రాజుల స్వార్థానికై వరాయబడినవే. మనువు పేరు మీద ప్రచారమై ఉన్న మనుస్మృతిలో మనువుకాలపు పరిస్థితుల చిత్రణ లేదు. మూల మనుస్మృతి గీత పరమాత్మ ఒక్కడే సత్యమని చెప్పి దానిలో విలయమొందిస్తుంది. కాని వర్తమాన కాలంలో ప్రచలితమై ఉన్న సుమారు 164 స్మృతులు పరమాత్మను నామమాత్రంగానైనా స్మరించవు. పరమాత్మను పొందే ఉపాయాలను కూడా చెప్పవు. అవి కేవలం స్వర్గభోగాల వరకే సీమితమై న అస్తి, ఏవైతే లేవో వాటినే ప్రోత్సహిస్తూ ఉంటాయి. మోక్షాన్ని గూర్చి వాటిలో ఉల్లేఖించబడలేదు. మహాపురుషుడు బాహ్యాభ్యంతరము, వ్యావహారికము మరియు ఆధ్యాత్మికము, లోకాచారం మరియు యథార్థ వేదరీతి రెండింటి జ్ఞానం కలిగి ఉంటాడు. ఇదే కారణంగా మహాపురుషులు సమాజాలన్నింటికీ ఉండే తీరుతెన్నుల గురించి చెప్పారు. ఒక మర్యాదాప్రదమైన వ్యవస్థను మన ముందుంచారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, బుద్ధదేవుడు, యేసు, మహమ్మదు, రామదాసు, దయానందుడు, గురుగోవింద సింగు మొదలైన వేల కొద్దీ మహాపురుషులు ఇలా చేశారు. కాని ఈ విధానాలు తాత్కాలికమైనవి. పీడిత సమాజానికి భౌతిక వస్తువులను ప్రదానం చేయడం యథార్థం కాదు. భౌతిక కష్టాలు క్షణికమైనవి మాత్రమే కాని శాశ్వతం కావు. కాబట్టి వాటి సమాధానం కూడా తాత్కాలికమైనదే అవుతుంది. కనుక వాటిని శాశ్వత వ్యవస్థగా గ్రహించరాదు. వ్యవస్థాకారుడు సామాజిక వికృతులను మహాపురుషులు పరిష్కరిస్తారు. వీటిని పరిష్కరించకపోతే జ్ఞాన వైరాగ్యజనితమైన పరమ సాధనను ఎవరు వింటారు? వ్యక్తి ఏ వాతావరణంలో చిక్కుపడిపోయినాడో అక్కడి నుంచి తప్పించి అతణ్ణి యథార్థాన్ని తెలుసుకునే స్థితిలోకి తేవడానికి అనేక ప్రలోభాలు చూపించడం జరుగుతుంది. అంటే మహాపురుషుడు ఏ శబ్దాలను ప్రయోగిస్తాడో, ఏ వ్యవస్థను నిర్ణయిస్తాడో అది ధర్మం కాదు. వాటి వలన 1-2 శతాబ్దాల వరకు పనికి వచ్చే విధానం ఏర్పడుతుంది. 4-5 శతాబ్దాల వరకు ఉదాహరణంగా ఉంటుంది. 1-2 సహస్రాబ్దాల తర్వాత ఆ సమాజ విధానం నూతన ఆవిష్కారాలు, నూతన పరిస్థితుల కారణంగా నిష్ప్రాణమైపోతుంది. గురుగోవింద సింగు ఏర్పరిచిన సామాజిక విధానంలో ఆయుధాలు అనివార్యమైపోయినవి. ఇప్పుడు ఆ కత్తిని ఆయుధంగా ధరించటం సముచితమైనదేనా? యేసు గాడిదపై కూర్చునేవాడు. గాడిదకి సంబంధించి అతను ఇచ్చిన తీర్పు ఈనాడు ఉపయోగకరమైనదేనా? అతను ఇంకొకరి గాడిదను దొంగలించకు అని అన్నాడు. ఈరోజు గాడిదల్ని ఎవరు పెంచుతున్నారు? ఇదే విధంగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆ సమయపు సమాజానికి తగిన సమ్యక్ వ్యవస్థను నిర్దేశించాడు. దానిని గురించి మహాభారతం, భాగవతం మొదలగు వాటిలో చెప్పబడింది. వాటితో బాటుగా ఈ గ్రంథాలలో అతను యథార్థాన్ని కూడా యథోచితంగా చిత్రించాడు. పరమ కళ్యాణకారి అయిన సాధనను మరియు భౌతిక వ్యవస్థా నిర్దేశాలను ఒకటిగా కలిపేస్తే సమాజం తత్వ నిర్ణాయక క్రమ విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. భౌతిక వ్యవస్థలను ఉన్నదున్నట్లుగా కాక ఎక్కువ చేసి గ్రహించడమవుతుంది. ఎందుకంటే అవి భౌతికమైనవి. మహాపురుషులు చెప్పారు. అలా అంటూ ఆ మహాపురుషుల యొక్క వాస్తవిక క్రియలను మార్చి వాటిని భ్రమింపచేసేస్తారు.
వేదాలు, రామాయణం, మహాభారతం, బైబిలు, ఖురాను అన్నింటి పట్ల ఏకపక్షీయమై మసకబారిన విశ్వాసాలు మాత్రమే మిగిలిపోయాయి. బయటి ధరాతలంపై జీవనయాపన చేసే సమాజం ఈ గ్రంథాల స్థూల ఆశయాన్నే గ్రహించగలుగుతుంది. ఈ కారణం చేతనే భగవాన్ శ్రీకృష్ణుడు శాశ్వత ధామం, అనంత జీవనం, శాశ్వత శాంతి ప్రదానం చేసే గీతాశాస్త్రాన్ని భౌతిక వ్యవస్థల నుంచి వేరు చేశాడు. మహాభారతం భారతదేశపు బృహత్ ఇతిహాసం మరియు గౌరవనీయ సాంస్కృతిక శాస్త్రం. భవిష్యత్తులో రాబోయే అన్ని తరాల వారు ధర్మశాస్త్రమైన గీతను ధార్మిక ధరాతలంపై యథావిధిగా అర్థం చేసుకోవాలనే దృష్టితో శ్రీకృష్ణుడు విశాల ఇతిహాసమైన మహాభారతం మధ్యలో ఈ గీతాకేయాన్ని తలపించాడు. కాలాంతరంలో మహర్షి పాతంజలి మొదలగు అనేక మహాపురుషులు కూడా పరమశ్రేయాన్ని కలిగించే యథార్థ విధిని సామాజిక వ్యవస్థ నుంచి వేరుచేసి ప్రస్తుతీకరించారు. గీత మనుష్య మాతృల కోసం. భగవంతుడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశాన్ని ప్రవృత్తే శస్త్ర సంపాతే, సరిగ్గా శస్త్రాలను ఎక్కుపెట్టే సమయంలో ఉపదేశించాడు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో శాంతి, సుఖం ఎల్లప్పటికీ ఉండనే ఉండవని అతనికి బాగుగా తెలుసు. కోట్ల మంది ప్రాణాల్ని ఆహుతి చేసిన తర్వాత కూడా ఎవరైతే విజేతలవుతారో వారు కూడా తీరని కోరిక గలవారై చివరికి నిరుత్సాహాన్నే పొందుతారు. అందుకే శ్రీకృష్ణుడు గీతా మాధ్యమంగా ఎటువంటి శాశ్వత యుద్ధ పరిచయాన్నిచ్చాడంటే అందులో ఒక్కసారి విజయం ప్రాప్తిస్తే శాశ్వత విజయం, అనంత జీవనం, అక్షయధామం తోడుంటాయి. అది మానవ మాతృలందరికీ ఎప్పటికీ సులభ సాధ్యం. అది క్షేత్రజ్ఞుల యుద్ధం, ప్రకృతి పురుషుల సంఘర్షణ, అంతఃకరణంలో అశుభాన్ని అంతమొందించి శుభం అంటే పరమాత్మ స్వరూపాన్ని ప్రాప్తింపజేసే సాధనం. ఉత్తమ అధికారి కోసమే, ఉత్తమ యోగ్యుని కోసమే అతడు దానిని వ్యక్తపరిచాడు. శ్రీకృష్ణుడు మరీ మరీ అన్నాడు, అతిశయమైన ప్రీతిని కలిగిన భక్తుడవైన నీ హితాన్ని కోరుతూ చెబుతున్నాను. ఇది అతి గోపనీయమైనది. చివరిలో అతనన్నాడు, ఎవరైతే భక్తుడు కాడో నిరీక్షించు, అతనిని ఆ దారిలోకి తీసుకురా. అప్పుడు అతనికి చెప్పు, ఇదే మనుష్య మాతృల యథార్థ కళ్యాణానికై ఒకే ఒక సాధన. దాని క్రమబద్ధమైన వర్ణన శ్రీకృష్ణోక్త గీత. ప్రస్తుత టీకా. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని ద్వారా ప్రసారితమైన శ్రీమద్భగవద్గీత యొక్క ఆశయాలను ఉన్నవి ఉన్నట్లుగా వ్యక్తం చేసే కారణంగా ప్రస్తుత వ్యాఖ్య పేరు యథార్థ గీత. ఇది భగవంతుని అంతఃప్రేరణపై ఆధారపడినది. గీత తనలో తాను ఒక పరిపూర్ణమైన సాధనా గ్రంథం. గీతలో సందేహించవలసినది ఒక్కటి కూడా లేదు. ఎక్కడైనా సందేహం ఉంటే ఈ బౌద్ధిక స్థాయితో దానిని తెలుసుకోలేము గనక అలా అనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైనా అర్థం కాకపోతే తత్వదర్శకులైన మహాపురుషుని సాన్నిధ్యంలో తెలుసుకునే ప్రయాస చెయ్యండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఓం శాంతి శాంతి శాంతి. నివేదన. యథార్థ గీత యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పిన పరమ పునీతమైన శ్రీమద్భగవద్గీతకు తాత్పర్యం. ఇందులో
మీ హృదయంలో స్థితుడైన పరమాత్ముణ్ణి పొందే విధానం, ప్రాప్తి పిదప చేయబడిన చిత్రణ ఉన్నది. అవహేళనా దృష్టితో దీనిని ఉపయోగించటం వర్జితం. లేకపోతే మనం మన లక్ష్యాన్ని చేరుకోలేకపోతాం. దీనిని శ్రద్ధాపూర్వకంగా అధ్యయనం చేయడం చేత మానవుడు తన కళ్యాణ సాధనాలతో పరిపూర్ణుడైపోతాడు. కొంచెమైనా గ్రహించగలిగితే పరమశ్రేయాన్ని పొందుతాడు. ఎందుకంటే ఈ ఈశ్వర పథంలో ఆరంభానికి ఎప్పుడూ నాశనం లేదు. స్వామి అడగడానంద.